ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఇక్కడ యోహాను ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకి శుభమని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు చనిపోయినటువంటి దినములలో ప్రత్యేకంగా 7 సంఘాలు ఉన్నాయి. వాళ్ళు కట్టి స్థాపించినటువంటి సంఘాలు. వాటికి ఆయన ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. దేవుని చేత ప్రేరేపించబడి ఆయన చెప్పిన వర్తమానాన్ని, ఆయన చెప్పినటువంటి శుభవచనాన్ని, గద్దింపును, హెచ్చరికను అన్నిటినీ కూడా వాటికి చెబుతూ ఉన్నాడు. పోయిన వారం మనం ఒక సంఘాన్ని గురించి నేర్చుకున్నాం. అది ఏ సంఘం చెప్పండి? ఎఫెసీ సంఘం. ఇప్పుడు మనం ఒక సంఘాన్ని గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. చూడండి 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: మొదటి వాడను కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. చాలు. హల్లెలూయా. ఇక్కడ స్ముర్న అనేటువంటి ఒక సంఘానికి వచ్చి ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నాడు, ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆ సంఘాన్ని గురించి, నీవు ప్రయాసపడేటువంటి శ్రమపడే సంఘానివి. ఆయన అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అంతేకాదు, నీవు పడుతున్న ప్రయాసను ఎరుగుదును, మొదటి వాడను కడపటి వాడను అని తను పరిచయం చేసుకుంటున్నాడు దేవుడు. సో దేవుని బిడ్డ ఇక్కడ ఆ సంఘములో ఉన్నటువంటి ప్రయాసను గురించి, సంఘములో ఉన్నటువంటి దరిద్రత గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దరిద్రత అనే మాట ఎందుకు వచ్చిందంటే, దేవుని కోసం ధనవంతులై ఉండి కూడా తమను తాము రిక్తులుగా చేసుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్లో మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. మోషే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదివితే ఇక్కడ మోషే గురించి రాయబడిన మాట ఏంటంటే, హిబ్రూస్ 11:24 చదవండి ఒకసారి ఆ మాటని. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆయన ఐగుప్తు యొక్క ధనము కంటే, ఐగుప్తు సింహాసనము కంటే, ఐగుప్తు రాజరికము కంటే, ఐగుప్తు యొక్క ఘనత కంటే, తన ప్రజలతో, బానిసలతో, వ్యక్తి చాకిరి చేసేవారితో, ఆ దేశంలో నిషేధించబడిన వారితో నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని బయటకు వచ్చేసాడంట. ఈరోజు సింహాసనం కోసం ఎంతమందిని చంపుకుంటూ ఉన్నారు. ఈరోజు సింహాసనం కోసం ఒకరికొకరు ఎంతగా గాయపరుచుకుంటూ ఉన్నారు. మనం చూస్తే 2 పార్టీలు ఆ సింహాసనం కోసం ఎంత ఘోరంగా ఒకరినొకరు తిట్టుకుంటారు, ఎంత ఘోరంగా ఒకరినొకరు నాశనం చేసుకుంటారు. 2 వ్యక్తులు, పోరాడుతున్న వ్యక్తులు ఆ మెడల్ కోసం ఎంతగా ప్రాక్టీస్ చేస్తారు, ఎంతగా పోరాడుతున్నారు. కానీ ఇక్కడ మోషే ఏం చేశాడంటే, ఆ యొక్క గొప్ప భాగ్యమును, ఆ సంపదను విడిచిపెట్టి, నాకు ఇది అవసరం లేదని చెప్పేసేసి నింద గొప్ప భాగ్యం ఎంచుకొని వెళ్ళిపోయాడంట. కష్టపడటం గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. తనను తను దరిద్రుడిగా చేసుకున్నాడు, తనను తను రిక్తుడిగా చేసుకున్నాడు. 40 సంవత్సరాలు ఒక పనికిరాని వ్యక్తిగా అరణ్యములో ఉండి ఆయన గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు, పశువులు మేపుకుంటూ ఉన్నాడు. అరణ్యంలో ఒక కాపురిగా ఉన్నాడు. రథాలు లేవు, గుర్రాలు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడక వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ మీద ఆధారపడి తినడానికి కానీ దేనికైనా మనుషుల మీద ఆధారపడ్డాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఇంతగా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో అంత వైభవం ఉన్నటువంటి వ్యక్తి తగ్గించుకొని వచ్చాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ దారిద్ర్యము నేను ఎరుగుదును,
నా కొరకు నువ్వు సమర్పించుకొని దరిద్రుడిగా మారావే, నా కొరకు ఈ లోకపు మరి అన్ని సౌఖ్యాలు విడిచిపెట్టావే, నా కోసం ఈ లోకంలో అన్ని విడిచిపెట్టావే. నాకు తెలుసు నువ్వెంత దారిద్ర్యంలో ఉన్నావు, నువ్వెంత యాతనలో ఉన్నావు నాకు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మన త్యాగం దేవుడికి తెలుసు, మనకున్నటువంటి మరి ఆ ఓర్పు సహనం తెలుసు ఆయనకి, మనం ఎంత ఆయన కోసం తగ్గించుకున్నాం ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది అంటారు నేను ఎంత తగ్గించుకున్నానో తెలుసా, అసలు ఎంత ఉన్నతంగా నేను ఎంత బాగా ప్రార్థన చేస్తాను తెలుసా, మా సంఘంలో ఎలా ఉంటాను తెలుసా అని మనం అంటాం. కానీ దేవుడు అంటున్నాడు నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎంత లోపల ఎంత నష్టపోతున్నావో, ఎంత కుమిలిపోతున్నావో, ఎంత చేస్తున్నావో నాకు తెలుసు. మరి ఈ మధ్య ఒక సిస్టర్ అంటా ఉంది, దేవుణ్ణి కాసేపు కానీ పక్కన పెడితే అక్క ఇక నన్ను మించిన వాళ్ళు లేరు పోట్లాడడానికి, నన్ను మించిన వాళ్ళు చెడ్డ మాటలు తిట్టడానికి, నన్ను మించిన వాళ్ళు లేరు పాపిష్టి పనులు చేయడానికి. దేవుణ్ణి కాసేపు పక్కన పెడితే కానీ పెట్టను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను వేధించే వాళ్ళకంటే బాగా వేధిస్తా, నేను నన్ను బూతులు తిట్టే వాళ్ళకంటే బాగా తిడతా, కానీ దేవుని పక్కన పెట్ట నాకు ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవసరమైతే నిందపడతా, అవమానం పడతా, కానీ నేను మాత్రం దేవుని పక్కన పెట్టను. సో మోషే కూడా అంతే. తన ప్రజలకు ఒక ప్రియ దేవుని బిడ్డ, తన ప్రజలను కాపాడటం కోసం, తన ప్రజలు రక్షించడం కోసం ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి అతను ఏమయ్యాడు అంటే చెప్పండి, దరిద్రుడిగా, ఒక మామూలు కాపరిగా 40 ఏండ్లు, 1 కాదు 2 కాదు 40 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. అయితే దేవుడు ఇక్కడ ఒక మంచి మాట అంటాడు, చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఆమేన్. చెప్పండి, నేను ధనవంతుడనే, ధనవంతురాలనే. హల్లెలూయా. అందరికీ పెద్ద పెద్ద వ్యాపారాలు లేవు, అయినను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నువ్వెవరి కోసం దరిద్రుడు అయ్యావో దేవునికి తెలుసు, నీ దారిద్ర్యం ఆయనకు తెలుసు బాగా. ఇంతకుముందు మోషేకి బాగా డబ్బు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, మోషేకి హంగు ఆర్భాటం ఉన్నప్పుడు, మోషేకి అంత సపోర్ట్ ఉన్నప్పుడు, ఐగుప్తు యొక్క ధనము, ఐగుప్తు యొక్క జ్ఞానము, ఐగుప్తు యొక్క శక్తి ఉన్నప్పుడు ఏం చేశాడు మోషే అంటే ఒక వ్యక్తిని పట్టుకొని నిలువున చంపేశాడు. తన యొక్క ప్రజలను కొడుతున్నాడని, తన యొక్క ప్రజలను దూషిస్తున్నాడని ఒక వ్యక్తిని పట్టుకొని ఒకే దెబ్బతో చంపి అవతల పడేశాడు, పూడ్చిపెట్టేశాడు. కానీ దేవుణ్ణి నమ్మి దేవుని కోసం వచ్చినప్పుడు 6 లక్షల మందిని దేవుని నడిపించాడు, సజీవులుగా తీసుకొచ్చాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని వాయింపరుస్తాం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పౌలు జీవితాన్ని చూస్తే, పౌలు క్రొత్త నిబంధనలో పౌలు, పాత నిబంధనలో మోషే, వీళ్ళిద్దరు గొప్పవాళ్ళు, బాగా చదువర్లు, వీళ్ళిద్దరు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, సకల శాస్త్ర పండితులు వీళ్ళు వాళ్ళ కాలాల్లో. పౌలుని చూస్తే పౌలు రోమా సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు, తర్వాత వచ్చేసి బెన్యామీను గోత్రికుడిగా ఉన్నాడు. ఆ గోత్రం చాలా గొప్పది, ఆ గోత్రం కావాలని రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు, ఆ 2 కావాలని డబ్బులు పెట్టి కొనుక్కోవాలని చూస్తారు. సో ఆయన పుట్టుకతోనే ఇవన్నీ వచ్చినాయి ఆయనకి, బలము, శక్తి, సామర్థ్యం. అదేవిధంగా ధర్మశాస్త్రములో ఆయన లాంటివాడు లేడు. మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకటించడంలో, బోధించడంలో ఆయన వంటి వాడు లేడు. అంత నాలెడ్జ్ కలిగినటువంటి ఒక వ్యక్తి పౌలు సౌలుగా ఉన్నప్పుడు. కానీ అతడు ఏం చేశాడు, తనకున్న ఉద్యోగాన్ని పక్కన పెట్టేశాడు. యేసు ప్రభు ఆ దమస్కు మార్గాలు ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రభు ఆయన ఆ ఎలుగు చూసి వెంటనే కింద పడిపోయి, గుర్రం నుంచి కింద పడిపోయి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనే మాట విని వెంటనే సరెండర్ అయిపోయాడు. ప్రభువా నువ్వెవరు ప్రభువా, నేను నీవు హింసిస్తున్న యేసును అనగానే వెంటనే అక్కడే ఉన్న పాటునే రిజైన్ కూడా చేయలేదు, వెంటనే వచ్చేసాడు. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. అతను అననీయ ఒక వ్యక్తి వచ్చి అతని తల మీద చేయబెట్టినప్పుడు అతని కళ్ళు తెరవబడ్డాయి. అప్పటిదాకా మూసుకొని పోయిన కళ్ళు తెరవబడ్డాయి. ఆ తర్వాత దేవుని బిడ్డ అతను సేవ కోసం వచ్చేసాడు. తిరిగి లైఫ్లో ఒక్కసారి కూడా వెనక్కి వెళ్ళలేదు. ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని బాధలు పడ్డాడు. పౌలు పడిన బాధలు ఏ సేవకుడు పడలేదు. బొమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, సైనికుల వల్ల ఉన్నటువంటి సొంత జనుల వల్ల ఎన్నో యాతనలు పడ్డాడు, రోదనలు పడ్డాడు. అయినా వెనక్కి వెళ్ళలేదు. దేవుడు అంటున్నాడు, నీ దారిద్ర్యం నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు, నా కోసం ఎంత శ్రమ పడుతున్నావో,
నా కోసం ఎంత దుఃఖపడుతున్నావో నీ శ్రమ నాకు బాగా తెలుసు. నువ్వు దరిద్రుడు అని అందరూ అనుకుంటున్నారు, కానీ నువ్వు ధనవంతుడివే. హల్లెలూయా. ఎట్లా ధనవంతుడు తెలుసా? డబ్బు ఉన్నప్పుడు, కత్తి ఉన్నప్పుడు, మరి ఆయనకి మంచి తాకిదులు ఇచ్చి నువ్వు ఎవరైనా చంపేయి, కేసు లేదు అని చెప్పినప్పుడు ఎంతమందిని చంపాడో తెలియదు, ఎంతమందిని నరికేశాడో తెలియదు, ఎంతమందిని జైల్లో పెట్టి కొట్టాడో తెలియదు, ఎంతమందిని ఆయన నాశనం చేశాడో తెలియదు. కానీ యేసును నమ్మిన తర్వాత, అంతా విడిచిపెట్టి వచ్చిన తర్వాత చనిపోయిన వారిని ఎంతమందిని లేపాడు ఆయన. చప్పలు కొట్టండి, బిగ్గరగా మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు చేతులు తీసేసేవాడు, కాళ్ళు తీసేసేవాడు, కానీ ఇప్పుడు పడిపోయిన కాళ్ళను లేపేవాడిగా మార్చబడ్డాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు చెరసాల్లో వేసేవాడు, ఇప్పుడు చెరలో ఉన్నటువంటి వారిని, పాపపు చెరలో, దాస్యపు చెరలో, అనేకమైన వ్యసనాల చెరలో పట్టబడినటువంటి అనేక మందిని విడిపించేవాడిగా మార్చబడ్డాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు దరిద్రుడు అయినా, ఈ లోకపరమైన డబ్బు నీకు లేకపోయినా, లోకపరమైన అధికారం నీకు లేకపోయినా, లోకపరమైన సామర్థ్యం నీకు లేకపోయినా, లోకాసన బలము ఆధిక్యత నీకు లేకపోయినా, నీవు బలవంతుడివే. ఎందుకంటే నీ బలము లోకాన్ని కదిలిస్తుంది, నీ బలము ఒకరిని చంపుతుంది, నీ బలము, నీ సామర్థ్యము ఒకరిని విరగొడుతుంది. కానీ దైవిక బలము, నీ బలహీనత పడిన ఒక వ్యక్తిని నిలబెట్టబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చచ్చిపోయిన వారు లేపబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పౌలు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని వింటా ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే మధ్యలో నిద్రపోయి సోలి పడిపోయాడు, అక్కడ తూలి పడిపోయాడు, కింద పడిపోయాడు, పై అంతస్తు నుంచి కింద పడిపోయాడు, అట్లే చనిపోయాడు. అయితే పౌలు ఈ మాట విన్నాడు, చనిపోయాడని నీ ప్రసంగం వింటా అనగానే కిందకెళ్ళి అతని మీద పడి చాపుకొని ప్రార్థన చేశాడు. వెంటనే వాడు లేచి కూర్చుని అందరూ ఏడుస్తున్నప్పుడు దాకా, అయ్యా నా బిడ్డ చచ్చిపోయాడయ్యా, అయ్యా నా కొడుకు చచ్చిపోయాడయ్యా, నా మనవడు చచ్చిపోయాడని అందరూ ఏడుస్తూ ఉన్నారు, బంధువులంతా ఏడుస్తున్నారు. కానీ ఎప్పుడైతే పౌలు ప్రార్థన చేశాడు, కిందికి వచ్చి ఇమ్మీడియట్గా అతను మరణంలోంచి జీవంలోనికి వచ్చాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరణంలోంచి జీవంలోనికి వచ్చాడు. అంటే క్రీస్తులో ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే చచ్చిన వారిని లేపాడు. చేతిలో పైసా లేదు, ఇంటి అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవు, పని చేసి డేరాలు గుట్టి ఆ వచ్చిన డబ్బులతో ఇంటి అద్దె కట్టుకొని భోజనం చేసేవాడు. అంతకుముందు రాజభోజనం ఉండేది, అంతకుముందు ఎక్కడున్నా అతనికి అధికారం ఉండేది, అంతకుముందు ఎక్కడున్నా అతని బలపరిచే వాళ్ళు ఉండేవాళ్ళు, నువ్వేం చేసినా పర్లేదు అనేవాళ్ళు ఉన్నారు, భరోసా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రతి నిమిషం పరీక్షించే వాళ్ళు ఉన్నారు, ప్రతి నిమిషం ఎద్దేవా చేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి నిమిషం అతన్ని పరీక్షించేటువంటి వాళ్ళు ఉన్నారు, విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో సేవ చేస్తున్నటువంటి ఇతనటువంటి వాడిగా మారాడు. అంటే చచ్చిన వారు లేపేటువంటి శక్తిమంతుడిగా, పరలోకముతో నింపబడే బలవంతుడిగా మార్చబడ్డాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. టైట్గా కట్టి చెరసాలలో పడేస్తే ఆ చెరసాలలో అతను అడిగేవారు లేరు, ఎంత కొట్టినా. అయ్యో ఎందుకై దైవజనుడిని కొడుతున్నారు, ఎందుకై అతను హింసిస్తున్నారని అడిగేవారు లేరు, ఎందుకు ఇలా హింసిస్తున్నారో అడిగేవారు లేరు. అటువంటి భయంకరమైనటువంటి దెబ్బలు కొట్టి కారిన రక్తం కూడా తొడవకుండా అలాగే జైల్లో ఇస్తారు. తీసుకొని పోయి తన ఫ్రెండ్ని పౌలు శీలని ఇద్దరిని వేసేశారు. బలహీనలు అయిపోయారు, పొద్దు నుంచి దెబ్బలు తిని 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 బలహీనలు అయిపోయారు. ఆహారం, ఆకలి, దప్పికలు, దాహం వేస్తుంది, గొంతు ఎండిపోతా ఉంది. అయితే అర్ధరాత్రి పూట ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళకి రికమెండ్ చేసేవాళ్ళు లేరు కదా, వాళ్ళ పక్కన వాదించేవాళ్ళు లేరు కదా, ఎవరైనా వచ్చారని చంపేస్తారు. ఇక అంతే, పౌలు పక్షమే వాదిస్తాను, ఎవరైనా వస్తే చంపేస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి పూట కూర్చొని అలాగే ఆకాశం చూస్తా పౌలు శీలిద్దరూ పాడి స్తుతించడం ఆరంభించారు. ప్రైజ్ ది లార్డ్. ఎండిపోయిన గొంతుతో, బలహీనమైపోయినటువంటి గొంతుతో వాళ్ళు పాడితే ఎటువంటి శక్తికి వచ్చిందో తెలుసా? వారిని కట్టి పడవేసినటువంటి, మూసివేసినటువంటి చెరసాల పునాదులు కదిలించే శక్తి దిగి వచ్చింది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. వారు చుట్టూన్న ఖైదీల యొక్క సంఖ్యలు తెంచే బలం వచ్చేసింది వాళ్ళ పాటకి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా పునాది వేసినట్టు ఆ పునాది పెకిలించబడి గొప్ప భూకంపం వచ్చింది అక్కడ. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకు ఆహారం లేని బలహీనుడే, ప్రొటెక్షన్ లేని బలహీనుడే, దాహము లేని బలహీనుడే, పౌలుకు ఎటువంటి రక్షణ లేనటువంటి బలహీనుడే. కానీ అతని పాట, అతని యొక్క మాట, అతని యొక్క కీర్తన ఏం చేస్తుందో తెలుసా? ఆ చుట్టూన్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి గోడల బద్దలు చేసుకొని భూమి కంపించిందండి, భూమి కంపించింది. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు దరిద్రుడు అని తెలుసు నాకు, నా కోసం దరిద్రుడు అయ్యావు, నా కోసం శ్రమ పడుతున్నావు. నీవు పడిన శ్రమ నీకు శక్తిని, పరలోక శక్తిని తీసుకొని రాబోతూ ఉన్నది. నలిగిపోయిన పౌలు పరలోక శక్తికి వారసుడిగా మార్చబడ్డాడు. కృంగిపోయిన పౌలు పరలోక భూకంపాన్ని, భూమిని కంపించే శక్తిని భూమి తీసుకొచ్చేవాడు అయిపోయాడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నలగొట్టబడిన సేవకుడు, కృషించిపోయిన సేవకుడు ఎటువంటి శక్తి గలవాడంటే భూమిని కంపింపజేసే సేవకుడు అతడు. భూమిని కంపింపజేసే సేవకుడు. ఆ రాణు వారు కట్టినటువంటి ఆ సంఖ్యలను తెంచివేసే గొప్ప సేవకుడు అతడు. రాణు వారికి అంతుబట్టకుండా వారు చూస్తూ ఉండగానే పొలమని విరిగిపోయేటువంటి గోడలను విరగొట్టేటువంటి శక్తిమంతుడు అతడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెబుతున్న దేవుని బిడ్డ, ఉపవాసం మనం బలహీనపరుచుకుంటాం, కానీ నీలో ఒక గొప్ప శక్తి బయటికి బయలుదేరి రాబోతూ ఉన్నది. ఉపవాసం ఉండి నువ్వు ఆ బలం లేకుండా చేసుకుంటావు, నీరసించిపోతావు. కానీ నువ్వు ఎవరి బలాన్ని ధరించుకోబోతున్నావు అంటే పరలోక దేవుని బలాన్ని ధరించుకోబోతూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీకు తింటే సాధారణమైన శక్తి వస్తుంది, కానీ తినకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు అసాధారణమైన ఊహకందని శక్తి రాబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పౌలుకు బలం ఉంది, అంతకు సౌలుగా ఉన్నప్పుడు బలం ఉంది, చంపే బలం ఉంది, నాశనం చేసే బలం ఉంది, తలకాయలు తీసేసే బలం ఉంది, గర్జించే బలం ఉంది, జైల్లో పెట్టే బలం ఉంది. ఇప్పుడు బలహీనుడైన తర్వాత, క్రీస్తులో శ్రమపడిన తర్వాత, క్రీస్తులో తను తగ్గించుకొని వచ్చిన తర్వాత ఈరోజు చెరసాల్లో బ్రద్దలు చేసి అనేక మంది ఖైదీలు విడిపించే శక్తిమంతుడయ్యాడు. ఆమేన్. స్ఫురణ సంగమా, నీవు నా కోసం శ్రమ పడుతున్నావు, విలాసవంతమైన జీవితం నుంచి బయటికి వచ్చావు. స్ఫురణ సంగమా, నీవు విలాసవంతమైన గొప్ప ప్రాంతం నుంచి బయటికి వచ్చావు. స్ఫురణ అనే మాటకు అర్థం ఏంటంటే స్వీటీ అని అర్థం. స్ఫురణ అనే మాటకు అర్థం ఏంటంటే ఫ్రాగ్రెన్స్ అని అర్థం. పరిమళమైనటువంటి వాసనలో నుంచి, మాధుర్యమైన జీవితం నుంచి బయటకు వచ్చావు, నా కోసం శ్రమ పడటానికి వచ్చావు. నీవు దరిద్రుడవు కాదు, నీవు ధనవంతుడవు అని చెప్తున్నాడు దేవుడు. పరలోక బలం, పరలోక సామర్థ్యం, పరలోక దేవుని మహిమ నీలో ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. నీవు మనిషిగా ఉండలేవు, కానీ మహాదేవుని శక్తికి సాధనంగా ఉండబోతూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అనుకున్నారంట పౌలుని తీసుకొని వస్తుంటే ఈయన పెద్ద ప్రసంగికుడు, ఈయన పెద్ద మెసేజ్ ఇచ్చేటువంటి వాడు, దేవుడు గొప్పవాడని చెబుతాడు, ఈయన నేనే కాపాడుకోలేడు. పౌలు గొప్ప దేవుడయ్యా మా దేవుడు అని చెబుతుంటే, గొప్ప దేవుడైతే నువ్వెందుకు జైలుకి వచ్చావయ్యా, గొప్ప దేవుడైతే నువ్వెందుకయ్యా ఇక్కడికి వచ్చావని అందరు ఎద్దేవా చేస్తుంటే, అందరూ అతన్ని హేళన చేస్తూ ఉంటే మౌనంగా తల ఉంచుకొని వచ్చాడు లోపలికి. కారిపోయిన రక్తం అలాగే చార్లు గట్టిపోయింది, కొట్టిన దెబ్బలు అలాగే ఉన్నాయి, ఒళ్ళంతా అంగి మొత్తం రక్తసిక్తం అయిపోయింది. అటువంటి బలహీనుడు ఎన్ని రోజులు కోలుకుంటాడో, ఎన్ని రోజులు మళ్ళీ శక్తి తెచ్చుకుంటాడో, ఎంతకాలానికి మళ్ళీ వాక్యం మొదలు పెడతాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఆ రాత్రే ఆ గాయాల మధ్యలోనే, ఆ దెబ్బల మధ్యలోనే మళ్ళీ స్టార్ట్ చేసేసాడు. వచ్చిన శక్తి ఎటువంటిదో తెలుసా? బలహీనమైన స్వరములో నుండి, మూసుకొని పోయి ఉదయం నుంచి నీళ్లు తాక్కున్న స్వరములో నుంచి ఏమొచ్చిందో తెలుసా? భూకంపాలు సృష్టించే శక్తి దిగి వచ్చింది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పునాదులు పెకిలించే శక్తి వచ్చిందండి. దేవుడు అన్నాడు, బలవంతుడవే, నువ్వు ధనవంతుడవే, శ్రమ పడుతున్న నీవు ధనవంతుడవే, నలిగిపోతున్న నీవు ధనవంతుడవే. ఒకవేళ ఈరోజు నలిగిపోతున్నావేమో, దేవుని సమర్పించుకొని, దేవునికి అప్పగించుకొని. ఈ మధ్య ఒక తల్లిగారు చెప్తా ఉంది,
నా భర్త నేను దేవుడిని నమ్ముకున్నామమ్మా, మా ఊళ్ళో మమ్మల్ని అందరూ వెళ్ళేశారు, ఇప్పుడు మాకు కష్టం వచ్చింది. అందరూ ఏమన్నారు తెలుసా? నా బిడ్డను తీసుకొని పోయి పాడు చేసావు, నా బిడ్డను తీసుకొని పోయి పాడు చేసి లేనిపోని మతం ఇప్పించావు, వాడికి ఆచారాన్ని మార్పిచ్చేసావు, వాడికి ఏమైనా అయ్యిందా? మీరు అయిపోయినట్టే, మీ కుటుంబం మిమ్మల్ని అంతా నాశనం చేసేస్తాం. నాకేం చేయాలి అర్థం కావట్లేదు సిస్టర్. మా జీవితంలో నష్టాలు బాధలు కన్నీళ్ళు. నేను చెబుతున్నాను, నలిగిపోతున్న నీవు ధన్యురాలివి. హల్లెలూయా. దేవుని కోసం ప్రయాసపడుతున్న నీవు ధన్యుడవో. ఈరోజు దరిద్రుడిగా కనబడుతున్నావేమో, చేతిలో పైసలు లేకుండా కనబడుతున్నావేమో, ఈరోజు దుఃఖంలో కనబడుతున్నావేమో, చూసేవారికి హేళనగా కనబడుతున్నావేమో, నీ కుటుంబం చాలా హేళనగా కనపడుతూ ఉందేమో. కానీ దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటి అంటే, నీవు ధనవంతుడవే. నీ కొరకు పరలోక ధనం దాచిపెట్టబరచబడి ఉన్నది, నీకోసం నిధులు దాచిపెట్టబడి ఉన్నాయి, నీకోసం పరలోకపు శక్తి నిక్షిప్తము చేయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎన్ని పోరాటాలు చేశాడు, ఎన్ని శాస్త్రాలు చదివాడు. కానీ ఆ శాస్త్రాలన్నీ అక్కడే ఉండిపోయినాయి, ఏమిటికి పనికి రాలేదు. కానీ మోషే బయటకు వచ్చిన తర్వాత, ఆ దేవుని శాస్త్రం పట్టుకొని వచ్చిన తర్వాత, దేవుని మాట పట్టుకొని వచ్చిన తర్వాత, సముద్రం నిలబడితే చెయ్యి చాపితే, ఎండిపోయిన కర్రను పట్టుకొని చెయ్యి చాపితే సముద్రం మౌనంగా డివైడ్ అయిపోయింది. ఆమేన్, ఆమేన్. మౌనంగా డివైడ్ అయిపోయింది. ఎవరన్నా అనుకున్నారా సముద్రంలో జాడ ఉందని, దారి ఉందని? ఈ మధ్య దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక కష్టం వచ్చి నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ప్రభువా ఈ పరిస్థితి ఏం చేయాలి తండ్రి, ఈ శ్రమను ఎలా ఎదుర్కోవాలి తండ్రి అని బాగా దుఃఖంతో ప్రభు అని బాధపడతా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రసన్న, సముద్రంలో దారి ఉందని ఎవరైనా అనుకున్నారా? అప్పటి వరకు ఆ సముద్రం పక్కనే ఉన్నటువంటి ఆ ఫరో రాజు అనుకున్నాడా? ఫరో సైన్యం, తరుముతున్న సైన్యం అనుకున్నారా వీళ్ళకి మధ్యలో దారి చీల్తుందని, వీళ్ళు వెళ్తారని అనుకున్నాడా? అనుకోలేదంటే అప్పుడు అన్నాడు, అవును, నీ జీవితంలో అటువంటి జరగబోతున్న వాటిని కూడా ఎవరు అనుకోనటువంటి కార్యాలు చేయబోతున్నాను నేను. చెప్పాలి గట్టిగా. నీ లైఫ్లో నువ్వు అనుకోనని, నీ చుట్టుపక్కల అనుకోనని, నీ వెనుకలో అనుకోనని కార్యాలను ఎవరికి అంతుపట్టని కార్యాలను చేయబోతూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బండలో నీళ్లుంటే నీకు తెలుసా? అనుకున్నావా నువ్వు? ఈ 6 లక్షల మంది ఏడుస్తున్నారంట. మోషే, బండ మీద నిలబడ్డావేంటి మోషే? మొద్దులాగా మా మాట నీకు వినపట్లేదా? చెవులు ఊడిపోయినాయి నీకు? ఏంటి మోషే మాకు నీళ్ళు ఇవ్వవా అని 6 లక్షల మంది అడుస్తూ ఉంటే ఆయన బండము నిలబడి చూస్తూ ఉన్నాడు. బండము నిలబడ్డావేంటి మొద్దులాగా? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట మాట్లాడుతున్నాడు. బండా నీళ్ళు మాకు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. ఆ కర్ర తీసుకొని కొడుతున్నాడు, బండా నీళ్ళు. అందరూ అన్నారు, పిచ్చివాడు అని ఏమన్నా? ఆ బండలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఆ బండలో నీటి చెమ్మ ఉంటుంది ఎప్పుడైనా? ఎందుకు బండను కొడుతున్నావు అని అంటా ఉంటే మోషే ఎవరి మాట వినకుండా ఆ బండను కొట్టడం మొదలుపెట్టాడు. తర్వాత చూస్తే 6 లక్షల మంది వాళ్ళ భార్యలు పిల్లలు తాగగలిగేంత శక్తివంతమైన నీటి ఊట ఉబ్బుకుతూ బండను పెకిలించుకొని ముక్కలు చేసుకుని బయటకు వచ్చిందండి. చప్పలు కొట్టి బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. హల్లెలూయా. అంటే మోషే ఎటువంటి వాడయ్యాడంటే బండలను చీల్చి దాహము తీర్చే శక్తిమంతుడయ్యాడు. సముద్రాన్ని చీల్చి ప్రజలను అద్దరికి దాటించి శత్రువుకు అందకుండా దాటించే శక్తిమంతుడయ్యాడు. చెప్పాలి గట్టిగా. తనకు బలం ఉన్నప్పుడు చంపే గొప్పోడయ్యాడు. ఒక్క గుద్దుతో చంపేశాడు. ఈ మధ్య ఒక ఆమె మాట్లాడుతూ ఉంది, బ్రూస్లీ ఎంత శక్తిమంతుడో తెలుసా? బ్రూస్లీ అంటాం. మంచివాడే, బాగా శక్తిమంతుడు. ఏం చేసేవాడు? ఎంతమందిని కొట్టి చంపాడో తెలుసా? ఎంతమంది విరగొట్టాడో తెలుసా? ఆయన దిగాడంటే ఒక్కొక్కళ్ళు మెక్కలు విరగొట్టేస్తాడు. ఒక్క దెబ్బకే గెజగెదిరిగిపోతారు వాళ్ళు అన్నాడు. నేను చెప్పా, నాకు తెలిసిన ఒక ఆయన తెలుసా? ఆయన ఎంత గొప్పోడంటే గిర్రగిర్ర తిరిగి పడిపోయి ముక్కలైపోయినటువంటి వాళ్ళని ఎముకలను అతికిచ్చి లోయల్లో ఎముకలను తీసుకొచ్చి సైన్యముగా నిలబెట్టేటువంటి వాడు నా యేసయ్య. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. నాశనం చేసే వాళ్ళని గొప్పవాళ్ళని మనం అనుకుంటాం. నాశనమైన దాన్ని బాగు చేసి తిరిగి సైన్యం నిలబెట్టే దేవుడు మనకున్నాడు. ఆయన గొప్ప వీరుడు. హల్లెలూయా. ఆయన సామర్థ్యం గల దేవుడు. బ్రూస్లీ తక్కువ నేను అనను, కానీ ఆయన చేసే పని ఏంటంటే విర్రగొట్టడమే ఆయన పని. సైనికులాగా వస్తారు ఆయన మీద పోరాడేవాళ్ళు. ఇంత త్లావున వస్తారు, ఆయన మాత్రం ఎంతే ఉంటాడు, ఇంత సన్నగా ఉంటాడు. ఇంత త్లావులు వస్తారు ఆయన కొట్టడానికి. కొట్టి 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 చివరికి వాళ్ళ కింద పడేస్తాడు.
వాళ్ళు రక్తం కారుకుంటా దెబ్బలు తిని సొమ్మసిలు పడిపోతారు అట్లనే. అప్పుడు ఈయన లేస్తాడు, నాకు విజయం వచ్చింది అంటాడు. కానీ యేసు ఎటువంటి వాడు అంటే చెప్పండి, సొమ్మసిల్లి పడిపోయి దిక్కు లేకుండా ఉన్నటువంటి వాళ్ళని, మొక్కలైపోయినటువంటి వాళ్ళని పట్టి లేపి నిలబెట్టి లే అని వాళ్ళని బాగు చేసి నిలబెట్టే శక్తివంతుడు, బ్రతికించే జీవన దాత మన యేసయ్య. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు నీకు నాకున్న శక్తి ఏంటి? పోట్లాడే శక్తి లేదు, ఆస్వాదించే శక్తి ఉంది మనకి. శపించే శక్తి లేదు, నాకైతే లేదు. వాళ్ళు అట్లా అయిపోవాలి, వీళ్ళు ఇట్లా అయిపోవాలని శపించే శక్తి నాకు లేదు. కానీ నాకు ఒక శక్తి ఉంది ఏంటో తెలుసా? శపించబడినటువంటి వాళ్ళను, ఎక్కడో కృంగిపోయినటువంటి వాళ్ళను, పనికిరాదని విసిరివేయబడినటువంటి వాళ్ళను, నెమ్మది లేకుండా సమాధానం లేకుండా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళను లేవనెత్తి ఆస్వాదించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. నా నోటి మాట బట్టి ఆస్వాదించే శక్తి దేవుడు ఇచ్చాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఆ నాలుకను వాడుకుంటే, శాపాలు పెట్టకుండా వాడుకుంటే, నా భర్త దేవుడు ఆశీర్దిస్తాడు, నా కుటుంబ దేవుడు గొప్ప చేస్తాడు, నా తాగుబోతు భర్తను మారుస్తాడు, నా తిరుగుబోతు కొడుకుని మారుస్తాడు, కూతురుని మారుస్తాడు. ప్రభువా మేమందరం కలిసి నీ సన్నిధికి వస్తాం. ప్రభువా నీ నాలుకతో ఆశీర్దించడం మొదలు పెడితే మనం ఏం చేస్తాం? తిట్టడం మొదలు పెడతాం. తాగినప్పుడు తిట్టడం మొదలు పెడతాం, లేకపోతే అన్యాయం చేసినప్పుడు తిట్టడం మొదలు పెడతాం, దూషించడం మొదలు పెడతాం. రే నువ్వు అట్టయిపోతారా, ఎట్టయిపోతారా, నువ్వు లారీ కింద పడి చచ్చిపోతారా అంటాం. మనం భర్తను కానీ బిడ్డను కానీ విసిగిచ్చినప్పుడు ఏం చేస్తావు? లారీ కింద పడి సావరా, వెళ్ళిపోరా, సావమే, పుట్టలేదు అనుకుంటాను మే నువ్వు అంటారు. ఇవి శాపాలు పెట్టే నాలుకలు. ఈ నాలుకలో ఏ ప్రయోజనం లేదు. కానీ ఆశీర్వదించే నాలుకకి ఎంత శక్తి ఉందో తెలుసా? మనం ఆశీర్వదించడం మొదలు పెడితే దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద బండ లాంటి శాపాలని బ్రద్దలు కొట్టి వాళ్ళని పరిశుద్ధులుగా చేయబోతున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే మనం ఆశీర్వదించడం నేర్చుకోవాలి. మీరు ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికే మిమ్మల్ని పిలిచానంటున్నాడు దేవుడు, శపించబట్టానికి కాదు అంటున్నాడు దేవుడు. అందుకే ఈరోజు నుంచి మనం మన నాలుకతో ఆశీర్వదించడం మొదలు పెడదాం. సో పౌలు ఆ విధంగా చెరసాల పడిన తర్వాత, దెబ్బలు తిన్న తర్వాత, కొట్టబడిన తర్వాత అతను పాడుతున్నటువంటి ఒక బలహీనమైన పాట. మైకు లేదు, డ్రమ్ము లేవు, ప్యాడ్లు లేవు, కీబోర్డులు లేవు, ఏమీ లేవు. కట్టబడ్డ చేతులు, కట్టబడ్డ కాళ్ళు, ఆకాశాన్ని తిరిగి పడుకున్నారు, పక్క తిరగటానికి కూడా లేదు. పడుకొని ఉన్నారు, వెనకాల అన్నీ గాయమైపోయి ఉన్నాయి, వెనక రక్తం అంతా గారుతుంది. ఆ ఫ్లోర్ మీద ఈడ్చారు, మంట మంట. అక్కడ పాడుతున్నాడండి పాట. ఏమని పాడుతున్నాడు చెప్పండి? దేవుని పాట పాడుతున్నాడు ఆయన పరవశంతో పాడుతూ ఉంటే అప్పుడు దిగి వచ్చిన దేవుని శక్తి అంత అల్లకల్లోలం అయిపోయింది. ఒక్క నిమిషంలో ఆ గోడలన్నీ పగిలిపోయాయి, పునాదులన్నీ పెకిలించబడ్డాయి. ఖైదీలందరూ వచ్చి చేతులన్నీ సంఖ్యలు విడిపోయి వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ నిలబడ్డారు. అందరూ చప్పట్లు కొట్ట మొదలు పెట్టారు. చప్పట్లు కొడతాం గట్టిగా హల్లెలూయా. అందరు కలిసి ఆరాధించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఖైదీలందరూ వింటూ ఉన్నారు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అదొక గొప్ప ఆరాధన స్థలంగా మార్చబడిపోయింది. చెరసాల ఆరాధన స్థలంగా మార్చబడిపోయింది. ఖైదీలందరూ కాముగా, అసలు ఎవరు చూడకపోతే వెళ్ళి పారిపోతారు అసలు నిజంగా చెప్పాలంటే. కానీ ఈయన పాట విని విడుదల పొందినటువంటి వాళ్ళందరూ కూడా అలాగే నిలబడి చూస్తూ ఉన్నారు. పారిపోవాలనిపించట్లేదు, ఎవరికి కూడా పారిపోవాలనిపించట్లేదు. అందరూ నిలబడి ఉన్నారు. ఆశ్చర్యం అయిపోయింది. ఆ జైలు అధికారి వచ్చి కత్తి తీసుకొని నరుక్కోబోయాడంట తనను తాను. నరుక్కోపోతే పౌలు అంటున్నాడు, అయ్యా హారి చేసుకోవద్దయ్యా, మేము ఎక్కడికి వెళ్ళాలి, అందరం ఇక్కడే ఉన్నాం అంటున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాను. పారిపోలేదు, మేము అందరు ఇక్కడే ఉన్నాం, రా చంపుకోవద్దయ్యా నువ్వంటే. వెంటనే జైలు అధికారి అంటున్నాడు, అయ్యా నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా, నాకు నా కుటుంబానికి ఎందుకు బ్యాప్టిజం ఇవ్వకూడదయ్యా, నాకు నా కుటుంబానికి బ్యాప్టిజం ఇవ్వయ్యా అంటున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాం. ఇమ్మీడియట్గా అక్కడున్న ఒక తొట్టిలో, లేకపోతే అక్కడ ఒక డబ్బాలో బ్యాప్టిజం ఇవ్వాలి. వాళ్ళ కుటుంబానికి అంతా బ్యాప్టిజం ఇచ్చాడు. పౌలు లేచి ఆ బొండలు తీసేశారు, ఆ కట్లు ఇప్పేశారు. ఆ రక్తపు చేతులతోనే, ఆలస్యం చేయకుండా ఆ రక్తపు గాయాలతోనే లేచి వాళ్ళని నీళ్ళల్లో ముంచి లేపుతూ అంటున్నాడు, అయ్యా అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా పక్షాన్ని దిగి వచ్చిన దేవుడు అయ్యా. నీకోసం దేవుడు భూకంపాలనే పంపిస్తాడు. నీకోసం దేవుడు చెప్పండి సంఖ్యలు విరిచే శక్తిని పంపిస్తాడు. నీకోసం దేవుడు ఎంత గొప్ప శక్తిని పంపిస్తాడు. నువ్వు ఆయన పక్షాన బలహీనుడు అయినప్పుడు, బలహీనురాలు అయినప్పుడు ఆయన బలం నీలో దిగి రాబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నాకేం తక్కువ, నేను పోతానంటే ఎంత ఉంటుందో తెలుసా, అసలు నా వెనక ఎంత ఉంది, ఇవన్నీ మర్చిపోవాలి మనం.
మన వెనక ఏమీ లేదు, మన పైన ఆయన ఒక్కడే ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మానవ సంబంధం ఏదీ లేదు, ఉండకూడదు అంతే. కానీ ఒక్కటే మనకున్నట్టు ఒకే ఒక ఆధారం, మన ఆధారం పైన ఉంది, ఆయనే మనకు ఆధారం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు అన్నాడు, స్ఫురణ సంగమా నీ శ్రమ నాకు తెలుసు. నువ్వు మంచి పంచభక్ష పరమాణాలు తింటూ ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి నీవు నా కోసం శ్రమ పడటానికి వచ్చావు, కష్టపడడానికి వచ్చావు, మట్టి దక్కటానికి వచ్చావు. మా చర్చి కట్టేటప్పుడు మచిలీపట్నంలో ఒక సిస్టర్ వచ్చింది, ఇంతలా ఉండేది. చాలా సంవత్సరాలు పెళ్లి కాలేదు ఆమెకి, చూడడానికి చాలా బాగుండేది. కానీ ఇంత లా ఉండి పెళ్ళి ఎవరు చేసుకోవట్లే ఆ పిల్లని. 10 లక్షలు కట్నం ఇస్తామని చేసుకోవట్లేదు. అప్పుడు మందిరం కడతా ఉన్నాం, ఇంత సిమెంట్ ఇటుకలు భుజమే పెట్టుకుని మోస్తా ఉందంట. మోస్తా చెబుతుంది, ప్రభువా నేను నీ ఇంటిని కడుతున్నాను ప్రభువా, నువ్వు నా జీవితాన్ని కట్టవా అని అడిగింది. హల్లెలూయా. నీ ఇంటిని కడుతున్నాను ప్రభువా, నువ్వు నా జీవితాన్ని కట్టవా అని అడిగితే, మీరు నమ్మండి, కరెక్ట్గా ఆ చర్చి ఓపెనింగ్ రోజే 1 నెలలో మందిరం కట్టేశాం. ఆ మందిరం కట్టినటువంటి ఆ రోజే ఆమెకు కాకినాడ నుంచి ఒక మంచి పెంతుకోస్త సంబంధం ఒకటి వచ్చింది. ఆయన చూడడానికి ఎంత సౌందర్యంగా ఉన్నాడు, ఎంత స్ట్రైట్గా, ఎంత నీట్గా ఉన్నాడు అన్న. పెళ్ళైపోయింది, 1 నెల రోజుల లోపలే పెళ్ళైపోయింది. ఆమె అత్తగారింటికి వెళ్ళిపోయింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ పడుతున్న నిన్ను చూస్తున్నాడు ఆయన, కష్టపడుతున్న నిన్ను చూస్తున్నాడు ఆయన. ఆయన కోసం దిగివచ్చి ఏ కష్టమైతే పడుతున్నావో, ఆయన కోసం దిగివచ్చి ఏ శ్రమ అయితే పడుతున్నావో అన్నీ చూస్తున్నాడు ఆయన. నీ శ్రమకు 100 ఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. నిన్ను మరి శ్రమపడే అనేకులు లేవనైతే శక్తిమంతులుగా చేయబోతూ ఉన్నాడు. మళ్ళీ దరిద్రుడు అయ్యావు నువ్వు, నా కోసం ధనాన్ని విడిచిపెట్టావు, ఉద్యోగం విడిచిపెట్టావు, వ్యాపారం విడిచిపెట్టావు, చదువు విడిచిపెట్టావు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, సేవకు వచ్చినప్పుడు అందరూ అనేవారు, ఈ పిల్లకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? పిచ్చి పట్టినట్టుంది ఈ పిల్లకి, యేసుప్రభు పిచ్చి పట్టింది. ఉండొచ్చు అమ్మాయి, ఉండొచ్చు, పెళ్లి చేసుకొని చక్కగా ఎవరో ఒక పాస్టర్ని చేసుకొని, లేకపోతే సేవ చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకుంటా సాయంత్రం సేవ చేసుకోవచ్చు. ఇంత చదువు చదివి ఏంటమ్మా ఇట్ట పోతున్నావు అని చెప్పేసి పిచ్చి పట్టినట్టుంది ఈ పిల్లకి అని చెప్పేసి అందరు తిట్టడమే. నాకు బీటెక్ సీట్ వచ్చినప్పుడు అందరూ నన్ను పొగిడారు, ఊరంతా. నేను సేవకి వెళ్తానంటే అందరు తిడుతూనే ఉన్నారు, ఇంట్లో వాళ్ళు కూడా తిడుతున్నారు. మా నాన్న అయితే అన్నాడు, నా సేవను చూడటానికి కూడా రాకూడదు, నువ్వు వెళ్ళిపో. ఆయన అంత కఠినంగా ఎప్పుడు ఉండడు అసలు, అనేసాడు అట్నే. మా అమ్మాయితో ఒకటే ఏడుపు ఆ పరిస్థితి అప్పుడు. కానీ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు అనేక జీవితాలు కట్టడానికి, కూలిపోయే బిల్డింగ్లు కట్టడానికి నేను అపాయింట్ చేయబడ్డాను. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూలిపోయిన మనుషులు కట్టడానికి, జీవితాలు కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇంకా లక్షల కుటుంబాలు కట్టబోతున్నాను నేను, లక్షల జీవితాలు కట్టబోతున్నాను, లక్షల ప్రజలు కట్టబోతున్నాను. నేను చచ్చిపోయే లోపల అనేక లక్షల కుటుంబాలు దేవుడు కట్టబోతూ ఉన్నాడు, అనేక జీవితాలు కట్టబోతున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, లోకంలో ఉన్న బలము, లోకంలో ఉన్న ఆధిపత్యం మనకు లేకపోవచ్చు, కానీ పరలోక బల సంబంధులం మనం. ఒక్క ప్రార్థన చేసి ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఒక్క ప్రార్థన చేసి ఎన్ని ఆశ్చర్యాలు చేశాడు దేవుడు, ఒక్క ప్రార్థన చేసి ఎన్ని విపత్తులు తప్పించాడు దేవుడు. ఎక్కడో రహస్యంగా ఉండి ప్రార్థన చేస్తే బాహాటంగా దేవుడు అద్భుతాలు చేశాడు, బాహాటంగా ఆశ్చర్యాలు చేశాడు దేవుడు. చెబుతున్న దేవుని బిడ్డ, శరీర బలాన్ని పక్కన పెట్టు, శరీరానికి ఉన్నటువంటి ఈ లోక సమయ వాటిని పక్కన పెట్టు, ఈ లోక సమయ ఆధిపత్యాలు పక్కన పెట్టు. నా బలం నీవే తండ్రి, నాకు ఆధారం నీవే తండ్రి, నాకు ఆశ్రయం నీవే తండ్రి అని చెప్పి చూడు. నిశ్చయంగా ఆయన చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. నీ పట్ల ఆశ్చర్యకాలు ప్రభు జరిగించబోతున్నాడు, నిన్ను సమాధానంతో నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 1,00,000 మంది శరీర సంబంధం చేయలేని కార్యాన్ని నీ ఒక్కని ద్వారా చేయించబోతున్నాడు దేవుడు, నీ ఒక్కదాని ద్వారా దేవుడు చేయించబోతున్నాడు. 1,000,000 మంది చేయలేని కార్యాన్ని ఒక్కదాన్ని చేయబోతూ ఉన్నావు, ఒక్కడో చేయబోతున్నావు ఈ రోజున. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీకు సిరియా దేశపు చిన్నది తెలుసు, అంతా పోగొట్టుకుంది, చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మీరు రాసి పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. చిన్నదానికి ఏమీ లేదు, ఒంటి మీద ఒక బానిస వస్త్రం ఉంది. అక్కడ బానిసలకు ఒక స్పెషల్ సూట్ ఇస్తారు, స్పెషల్ గార్మెంట్ ఇస్తారు వాళ్ళు. ప్రత్యేకమైన ఒక వస్త్రం ఉంటుంది అంటే ఈ పిల్ల బానిస అని చెప్పడానికి, అంతే. మిగిలిపోయిన అన్నం తింటదేమో, మిగిలిపోయిన కూరలను వేసి ఇస్తే తింటదేమో. తనకంటూ స్వేచ్ఛ లేదు, తనకంటూ మరి బయటికి వెళ్ళే హక్కు లేదు, తనకంటూ ఒక్క రూపాయి చేతిలో లేదు,
తనకంటూ బంగారం లేదు, ఏమీ లేదు. ఒట్టి మొద్దులాగా ఆ బానిస వస్త్రం ఒకటి వేసుకొని ఆ ఇంట్లో తిరిగి అక్కడ ఇక్కడ పని చేస్తూ ఉంది. బయటికి వెళ్తాన నిరీక్షణ లేదు. వీళ్ళు వదిలేస్తారా అంటే వదలరు, తెచ్చిపెట్టుకున్నారు ఇంక వదలరు. ఎందుకంటే ఈయన పరాక్రమశాలి, ఎక్కడన్నా పట్టుకోసుకుంటాడు, మళ్ళీ బానిసగా చేస్తాడు, విడుదల పొందే ఛాన్స్ లేదు. ఇటువంటి ఘోరమైనటువంటి, మనకైతే గుండె వెళ్ళి చచ్చిపోతాం అక్కడే. చాలామంది కువైట్ నుంచి ఫోన్ చేస్తుంటారు, ప్రార్థన చేయమని చెప్తుంటారు, గవర్నమెంట్కి మెసేజ్లు పెడుతుంటారు. అయ్యా మేము దుబాయ్లో ఇరుక్కున్నాం, లేకపోతే సౌదీలో ఇరుక్కున్నాం, మమ్మల్ని వీళ్ళు బతకనివ్వట్లేదు, ఈ షేట్లు మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని భయంకర హింసలు పెడుతున్నారు, ఎట్టైనా సరే అంకుల్, చంద్రబాబు అంకుల్, మోడీ అంకుల్ మమ్మల్ని విడిపించిన. ఎంతమంది ఫోన్ చేస్తుంటారు కదా, ఎంతమంది చెప్తుంటారు మేము చచ్చిపోతాం మీరు కానీ రాకపోతాను. మరి నేను అనుకుంటాను అప్పుడు సిరియా దేశపు చిన్నది, ఎక్కడో యూదా దేశం తీసుకొని పోబడే చిన్నది, ఇంత చిన్నది, ఆ దేశంలో బయటకు వచ్చే ఛాన్స్ లేదు, 4 గోడల మధ్యలో బతకాలి, దానికి ఒక పైసా లేదు, తనకంటూ బంధువులు లేరు, తనకంటూ స్నేహితులు లేరు, చూస్తే వాళ్ళ ముఖాలే చూడాలి. వాళ్ళెవరు? తల్లిదండ్రులు చంపినటువంటి వాళ్ళు. వాళ్ళెవరు? దేశాన్ని పాడు చేసినటువంటి వాళ్ళు. ఆ నయమాను దేశాన్ని పాడు చేశాడు, ఆ నయమాను దేశాన్ని నాశనం చేశాడు. అటువంటి వ్యక్తిని చూసుకుంటా అతనికి అన్నం పెట్టాలి, అతనికి ఆహారం పెట్టాలి. ఈ అమ్మాయి ఆయన భార్య కూర్చొని ఉంటే వాళ్ళిద్దరికి అన్నం పెట్టాలి, చెయ్యి కడగాలి, ప్లేటు కడగాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి. శత్రువుకి అన్నం పెట్టాలండి. శత్రువు ఎక్కడ ఉంటేనే మనకు గుండె రగిలిపోద్ది. ఇక్కడ ఎదురుగా తన కుటుంబం నాశనం చేసిన ఒక వ్యక్తికి అన్నం పెట్టడం అంటే, తన కుటుంబాన్ని పాడు చేసిన ఒక వ్యక్తికి భోజనం పెట్టి చెయ్యి కడగటం అంటే ఎంత ఓర్పు సహనం ఉండాలి. అసలు వల్ల అవుతుందా మనకి? కాదు, కానీ కడుగుతూ ఉంది ఆమె, తప్పదు ఇంకా. అట్లాంటి ఆమె ఏమీ లేని ఒక స్త్రీ, ఏమీ ఒక చిన్న బాలిక ఒక రోజున ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఎటువంటి మాట చెప్పింది తెలుసా? ఎటువంటి నమ్మకం ఉందో తెలుసా? ఆమెకు ఎటువంటి నమ్మకం ఉందో తెలుసా? ఎటువంటి గొప్ప విశ్వాసం తన దేవుడి పట్ల అంటే, నువ్వు వెళ్ళయ్యా, తన భార్యతో చెప్తా ఉంది, నయమాను భార్యతో, అమ్మా నా యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, మీరు షోమ్రోనుకు వెళ్ళండి, వెళితే ఖచ్చితంగా అక్కడ నా యజమానుని స్వస్థపరిచే ఒక ప్రవక్త ఉన్నాడు, వెళ్ళండి. ఆశ్చర్యం వేసింది. ఇంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? తెలుసు నాకు, వెళ్ళండి. తన దేవుడి మీద అంత నమ్మకం, తన ప్రవక్త మీద అంత నమ్మకం. వెళ్ళింది ఆమె, వెళ్ళిపోయింది. ఆమె పోయి తన భర్తకు చెప్పింది, అయ్యా నువ్వు అర్జెంటుగా మన ఇంట్లో పని అమ్మాయి చెబుతుంది, వెళ్ళయ్యా అంటే ఆయన కూడా గుర్రాలు రథాలు కట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంట్లో బంగారం తీసుకొని వెళ్ళాడు. అక్కడ అద్భుతంగా అతను స్వస్థపడ్డాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థపడి బయటకు వచ్చాడు. వస్తా ఆ దేశంలో మట్టిని తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకున్నాను ఎన్ని రాయబడలేదు బైబిల్లో, కానీ రాగానే నయమాను చేంజ్ చేసేవాడు అంటే ఆ అమ్మాయి ఎక్కడుందో ఎత్తుక్కొని ఆ పిల్ల కాళ్ళ మీద పడి, హల్లెలూయా, ఆ పిల్ల కాళ్ళ మీద పడి ఉంటాడు ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళినా ఆయన సువార్త చేసిన తర్వాత చాలా దేశాలు తిరిగి సువార్త చేశాడు. అయితే ఎక్కడికి వెళ్ళినా నయమాను నువ్వెట్ట మారావయ్యా, షోమ్రోన్ దేశాన్ని పాడు చేసి నువ్వెట్ట మారావు, వాళ్ళ దేవుడిని ఎట్లా నమ్ముకున్నావు అంటే అప్పుడు చెప్పేవాడు, పలానా చిన్నది మా ఇంట్లో ఉంది, ఆ చిన్న చెప్పిన ఒక్క మాట నన్ను బతికించింది. హల్లెలూయా. నేను వాళ్ళను చంపాను, ఈ అమ్మాయి నన్ను బ్రతికించింది. నాది చంపే ప్రేమ, వీళ్ళది బ్రతికించే ప్రేమ. చెప్పాలి గట్టిగా. నేను నాశనం చేసే ప్రేమ నాది, వాళ్ళ దేశము బాగు చేసే ప్రేమ. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఏ ప్రేమ గొప్పది? పువ్వును నలిపి పడేసే ప్రేమ గొప్పది కాదు, నలిగిపోయిన పువ్వును బ్రతికించేటువంటిది ప్రేమ గొప్పది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యవనస్తుడా, ఒక వ్యక్తిని వేశ్యం చేయడం చాలా ఈజీ, ఒక వ్యక్తిని పాడు చేయడం చాలా ఈజీ. యవనస్తురాలా, పాడవటం చాలా ఈజీ. ఒక వ్యక్తిని పాడు చేయడం చాలా ఈజీ. ఇచ్చిక మాటలు చెప్పు, రోజుకో డ్రెస్ చేసు, రోజుకో విధంగా వెళ్ళి ఎవరినో ఒకటి పాడు చేయొచ్చు, మగపిల్ల కూడా పాడు చేయొచ్చు, పాడైపోవచ్చు. కానీ నేనంటాను, నిజమైన క్రైస్తవ ప్రేమ, ఒక యవనస్తుడి ప్రేమ ఎటువంటిదంటే, కృంగిపోయి నలిగిపోయి పాపములో పాపపు జిగట ఊబిలో కొట్టుకొని పోతున్న ఒక వ్యక్తిని పైకి లేపటం దేవుని ప్రేమ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. లోకములో లోకపు ఆరాధనలో నలిగిపోతున్న ప్రజలను దేవుని కొరకు తట్టి లేపి తీసుకొని రావటం దేవుని ప్రేమ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకసారి ఒక యవనస్తులు నా దగ్గరికి వచ్చింది, భయంకర దురాచత పట్టబడి భయంకరంగా ఉన్నటువంటి స్త్రీ నా దగ్గరికి వచ్చింది.
మంచి యవనస్తురాలు, ఇంత పెద్ద జుట్టు ఆ పిల్లకి. దెయ్యం పట్టినాడు, ఆ జుట్టు పట్టుకొని పోయి బాగా కొడతా ఉండేవాళ్ళు. నా దగ్గరకు వచ్చింది. నేను ప్రార్థన చేసిన తర్వాత కింద పడి ధనామని కింద పడిపోయి దొర్లి ఏడ్చిపోయింది. నేను అడిగాను, ఏమ్మా ఎవరు పంపించాను నిన్ను ఇక్కడికి, నువ్వు చాలా దూరం నుంచి వచ్చావంటే చెప్పింది, నాకు మా క్లాస్మేట్ ఒక అబ్బాయి సువార్త చెప్పాడు సిస్టర్, ఆ అబ్బాయి చెప్పిన మాట వచ్చి ఇక్కడికి వచ్చాను సిస్టర్ నేను. ఆమేన్. ఈ అబ్బాయి ఏం చెప్పాడంట? దుర్వార్త చెప్పలే, లవ్ స్టోరీలు చెప్పలా, పనికిమాల స్టోరీలు చెప్పలేదు. ఏం స్టోరీ చెప్పాడంట? సువార్త స్టోరీ. ఆమెలో దురాత్మను పారదోలే స్టోరీ. యేసుని గురించిన సజీవ చరిత్ర చెప్పాడు. యేసు సామర్థ్యాన్ని గురించి చెప్పాడు. సేవకుల సామర్థ్యాన్ని గురించి చెప్పాడు. ఆ మాటను పట్టుకొని వచ్చినటువంటి ఆమె సంతోషంతో తిరిగి వెళుతూ ఉన్నది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్ దొరికిందంటే అర్ధరాత్రి కూడా లెక్క చేయకుండా మాట్లాడతావే, ఏం మాట్లాడుతున్నావు? ఒక యవనస్తుని మైండ్ని పాడు చేసే మాటలు మాట్లాడుతున్నావా? ఒక యవనస్తుల యొక్క జీవితంలో చెడ్డ తలపులు పుట్టించే మాటలు మాట్లాడుతున్నావా? ఒక కుటుంబం నాశనం చేసే మాటలు మాట్లాడుతున్నావా? లేనిపోని కోరికలు రేపే మాటలు మాట్లాడుతున్నావా? వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యు ఆర్ ప్రాక్టీసింగ్? వాట్ కైండ్ ఆఫ్ యు ఆర్ బ్లోయింగ్? ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎటువంటి స్టోరీలు చెప్తున్నాం కూర్చొని? దొరుకుతారు చాలామంది మనకి, యవనస్తులు దొరుకుతారు, యవన పురుషులు స్త్రీలు దొరుకుతారు. వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యు ఆర్ టాకింగ్? ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? పడగొట్టే మాటలా, పడిన వాడిని లేవనెత్తే మాటలా? పడగొట్టే మాటలు అయితే నిశ్చయంగా నువ్వు సంఘానికి వచ్చినా సరే, నువ్వు బైబిల్ చదివినా సరే, నువ్వు పాట పాడినా సరే, నువ్వేం చేసినా సరే, పడగొట్టే మాటలు మాట్లాడుతున్నావు అంటే నిశ్చయంగా నువ్వు సాతాను సంబంధివే. am I right? రైటా కాదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పడిపోయిన వ్యక్తి ఎటువంటి వ్యక్తో, ఏ బాధలో ఉందో, ఏ కష్టంలో ఉందో, ఏ సమస్యలో ఉందో తెలుసుకొని క్రీస్తుని గురించిన ప్రభావం గల మాటలు, క్రీస్తుని గురించిన గొప్ప మాటలు నువ్వు ఎప్పుడు చెబుతావో అప్పుడు నీ జీవితం క్రీస్తుకు సంబంధించినటువంటి జీవితం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్నది చెప్పింది, నాశనం చేసిన వాడిని బ్రతికించేటువంటిది మాట చెప్పింది. అతను వచ్చి, నేను అనుకుంటున్నాను ఆ పిల్లని దత్తత తీసుకొని ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి ఉంటాడు. ఈ పాప నా జీవితాన్ని కాపాడింది, ఈ పాప నా బ్రతుకును బాగు చేసింది, అసాధ్యమైన కార్యాన్ని నేను కుళ్ళి ఈ కుష్ఠరోగంతో చావలసిన నన్ను తీసుకొని పోయి గొప్ప చేసింది. సో ఈ బిడ్డ నా బ్రతుకును బాగు చేసిందని రథాల మీద ఎక్కడికి వెళ్ళినా, ఈ అమ్మాయి నా పని మనిషి కాదు, నా ఆత్మీయ తల్లి అని చెప్పి ఉంటాడేమో. నన్ను తిరిగి లేవనెత్తి మనిషిగా మార్చిన తల్లి, మనిషిగా మార్చింది నా జీవితాన్ని. ప్రైజ్ ది లార్డ్. స్ఫుర్ణ సంఘము శ్రమ పడింది, స్ఫుర్ణ సంఘము దరిద్రురాలయ్యింది దేవుని కోసం, దాతృత్వం కలిగి మారింది దేవుని కోసం, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టింది దేవుని కోసం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ చిన్నది దరిద్రురాలు, ఏమీ లేదు, కానీ ఆమెలో ఉన్న శక్తి ఎంత గొప్పది, ఆమెలో ఉన్న మాట ఎంత గొప్పది, ఆమెలో వచ్చిన సువార్త ఎంత గొప్పది. సణుక్కోవటం, గొనుక్కోవటం, శాపాలు పెట్టుకోవడం, తిట్టుకోవటం, ఇవి సాతాను మన దగ్గర వచ్చి కూర్చుంటుంది. సణుగుడు దెయ్యం వచ్చి కూర్చుంటుంది మన దగ్గర. కానీ శ్రమలో పాడేవాళ్ళు, శ్రమలో దుఃఖములో దేవుని ఆరాధించేటువంటి వాళ్ళు, శ్రమలో దుఃఖములో పోరాటములో దేవుని మహిమపరిచేటువంటి వాళ్ళు ఎటువంటి వారు అంటే దేవుని శక్తిని కిందికి తీసుకొచ్చేటువంటి వాళ్ళు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమని కిందికి తీసుకొచ్చేటువంటి వాళ్ళు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ బలహీనమై ఉండి దేవుని కోసం బలహీనమైన మనము బలమైన మాటలు చెప్పబోతున్నాం. దేవుని కోసం అన్నీ పోగొట్టుకున్నటువంటి మనము ఎన్నో అద్భుత కార్యాలు చేయడానికి చాలినటువంటి వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు దేవుని నమ్ముకొని వచ్చిన తర్వాత ఎన్ని దెయ్యాలు పట్టిన వాళ్ళు విడిపించాడో, ఎంతమందిని రక్షించాడో, ఎంతమందిని కాపాడాడో లెక్కలేదు. అప్పుడే కాదు, ఇప్పటికీ కాపాడుతున్నాడు ఆయన. ఆయన రాసిన పత్రికలు, ఆయన రాసిన ఉత్తరాలు, ఆయన రాసిన గ్రంథం, ఇవన్నీ కూడా ఇప్పటికీ మళ్ళీ బ్రతికిస్తున్నాయి, ఇప్పటికీ మళ్ళీ ఉత్తేజాన్ని రేపుతున్నాయి. ఆనాడు సైనికుడిగా ఉండి నేను ఒక ఫోటో చూశాను, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు బాగా. బొండలు కట్టేస్తున్నారు, చేతులు కట్టేస్తున్నారు, కట్టేసిన చేతుల మధ్య నుంచి పెట్టుకొని రాస్తున్నాడు ఆయన ఉత్తరాలు. అవి వేలాడుతున్నాయి, సంఖ్యలు వేలాడుతున్నాయి, కాళ్ళకు బొండలు బిగించి పెట్టేస్తున్నారు కదలకుండా. అట్లాంటి పౌలు చేతిలో పెన్ను పట్టుకొని, ఆ 2 సంఖ్యలు పట్టిన చేతిలో పట్టుకొని అతి కష్టమే రాస్తున్నాడండి ఉత్తరం. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి,
మనం ఏం రాయలేకపోతున్నాం, ఒక శుభవచనం రాయలేకపోతున్నాం. ఏసీలు ఉన్నాయి, బెడ్లు ఉన్నాయి, దండ్ల బెడ్లు ఉన్నాయి, మంచి బీరువాలు ఉన్నాయి, మంచి మంచాలు ఉన్నాయి, కానీ దేవుని కోసం ఒక్క మాట డైరీలో రాసుకోలేకపోతున్నాం. ఎంత ఒళ్ళు బతకం వచ్చేసిందంటే చెప్పబడిన వాక్యం కూడా రాసుకోవట్లేదు మన జీవితంలో. ఆకలి దప్పిక లేకుండా పోయాయి. ఆయన రాసిన ఆ రక్తంతో రాసి చేతులతో రాసినటువంటి రాతలు ఈ రోజున మన జీవితంలో పడిపోయిన మన జీవితాలు, సంఖ్యలతో మన జీవితాలు తిరిగి నిలబెట్టబోతూ ఉన్నాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు అంటే ఏదో పోయి అయ్యా నిన్ను నమ్ముకుని నాకు ఉద్యోగం వస్తుందంట, నిన్ను నమ్ముకుని నాకు వ్యాపారం బాగుంటుందంట, నిన్ను నమ్ముకుంటే నాకు ఏదో పెళ్ళి అయిద్దంట, పిల్లలు పుడతారంట. కాదు కాదు కాదు. యేసుప్రభు అంటే పవర్, యేసుప్రభు అంటే శక్తి, సామర్థ్యము, యేసుప్రభు అంటే ప్రేమ సామ్రాజ్యము, శత్రువును చంపే సామ్రాజ్యము, దురాత్మను ఓడగొట్టే సామ్రాజ్యము, కక్షను బాపే సామ్రాజ్యము. యేసు అంటే పాపమును నిలువున విరిచే సామ్రాజ్యము. యేసు అంటే అపవిత్రతను పారదోలే సామ్రాజ్యము. యేసు అంటే దయ్యములను వెళ్ళగొట్టి క్రీస్తు రాజ్యము స్థాపించే సామ్రాజ్యము. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పలు కూడా చెబుతాం. యేసయ్యా, యేసయ్యా నీ సామ్రాజ్యం నేను ఉండాలి ప్రభువా, నీ శక్తిలో నేను ఉండాలి ప్రభువా, నీ బలములో నేను ఉండాలి ప్రభువా, నీ ప్రభావంలో నేను ఉండాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నా యొద్దకు రండి తండ్రి, నాలోనికి రండి ప్రభువా. యేసు సామ్రాజ్యము, క్రీస్తు యొక్క సామ్రాజ్యము నా హృదయంలో స్థాపించబడును గాక, నా హృదయంలో స్థాపించబడును గాక తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తాం, చదవండి ఒకసారి, ఇంకొకసారి 10వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలైన పాయింట్కి వచ్చాను నేను. సాతాను చెరలో వేయబోతున్నాడు. ఎంతమందికి ఇష్టం చెరలో వేయబోవటం అంటే? ఎవరికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శోకము కలుగును, 10 దినములు యాతన కలుగును. అనేక సార్లు సాతాను మనల్ని వేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? సాతానికి ఏం అవసరం మనం వేయాలని? ఎందుకు అంటే, ప్రియ దేవుని బిడ్డ, నీలో ఉన్న దైవికమైనటువంటి నిబంధన సాతానికి అర్థమైపోయింది. నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ చిత్తము సాతానికి అర్థమైపోయింది. నీలో ఉన్నటువంటి ఆ తీర్మానము సాతానికి అర్థమైపోయింది. నీవు సాతాను రాజ్యాన్ని కూల్చే ఒక వ్యక్తిని సాతానికి అర్థమైపోయింది. నీవు ఎదిగితే, నువ్వు బయట ఫ్రీగా ఉంటే, నీవు ఉంటే తన రాజ్యం కూలిపోద్దని తెలుసు. అందుకే దేవుడే సాతాను ఏం చేస్తాడు తెలుసా? కొన్ని చెరలు పెడతాడు నీ జీవితంలో. ఏం చెర? సెల్ ఫోన్ అనే చెర పెడతాడు. దాన్ని పట్టుకుని ఉంటే కదా షాక్ కొట్టినాడు, గజ 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 అట్నే ఉంటుంది, చూస్తూనే ఉంటావు. నీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నరాలాంటిది పోయిందాక చూస్తూనే ఉంటున్నావు. ఇంకా ఎంతమంది లేరండి? ఉన్నారు. ఇది చూస్తున్నాడంటే ఇంతే. వాడు ఎన్ని పిలిచినా వాళ్ళకి రే చరా, ఇటు చూస్తున్నాడు, అక్కడ వస్తుంటే కుళ్ళు జోకులు వస్తుంటాయి. దాన్ని చూసుకుంటే అబ్బా ఏమి నవ్వులో, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే చూస్తుంటారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు సోచిన విషయం ఏంటంటే, పిల్లలకు కూడా అన్నం పెడితే ఇంతకుముందు చందమామను చూపించేవాళ్ళు. బయట తీసుకొచ్చి ఎత్తుకొచ్చి, రామ్మ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవేని పేడేవు. ఇప్పుడు రే కర్రా ఇదిగో చూడు, లేనిపోని విషయాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాం మనమే. మాటినడు సిస్టరు మాటిన సిస్టరు, చెప్పండి. నెత్తిని చేయబెట్టి ప్రార్థన ఉపవాసం ఉండి, నాయనా నా బిడ్డ మాటినాలి నాయన. సెల్ ఫోన్ చేతికి ఇచ్చి వాడిని చెరలో పెడతావు. చిన్నప్పటి నుంచే బుద్ధి తెచ్చుకోండి తల్లిదండ్రులు. రేపాడు మాట వినలేదే, రేపాడు ఇప్పుడు ఇది అడిగితే ఇది ఇచ్చావు, రేపు ఇంకోటి అడుగుతారు, అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయి, ఆ ఎమ్మినే చేయి అంటాడు. ఖచ్చితంగా చేయాల్సింది నువ్వు. ఇంకా రేపు అది కావాలి తెచ్చి చచ్చినట్టు చేయాల్సిందే మనం. ఇంకా అందుకని చిన్నప్పుడే చెప్పండి, చిన్నప్పుడే మోకరించి ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేయి, నా పిల్లలు మారాలి నాయన, నీకోసం బ్రతకాలి ప్రభా. ఏదో టెంపరీ సొల్యూషన్ కోసం పర్మనెంట్ ప్రాబ్లం ఇచ్చేద్దామా వాళ్ళకి? ఇక వాడు ఇప్పుడు చూడటం మొదలు పెట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, బాలుడిగా ఉండాల్సినప్పుడే నువ్వు త్రోవ నేర్పిస్తే వాడు తప్పిపోడు. ఇప్పుడు ఈ త్రోవ నేర్పించావు అనుకో తప్పే పోడు, ఇంకా సచ్చిదాకా సెల్ ఫోన్ పట్టుకునే ఉంటాడు. ఇంకా
నిజం చెప్తున్నా. మా ఊరు తెలంగాణలో తండ్రి కూడా కూర్చొని తాగుతారండి, భార్య భర్త కూర్చొని తాగుతారు, ఇద్దరు సొట్ట తాగుతారు. ఆమె సొట్టిటు ఈయన సొట్టిటు పెట్టి ముట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళ కొడుకు అంటాడు, అమ్మో బిడీలు అయిపోయినాయి, మా బిడీలు తీసురా అంటాడు. తెత్తలేరా, అయ్యో మా అబ్బాయికి బిడీలు అయ్యా, తగ్గిపోయి బిడీలు తగ్గితే ఏమవుతుంది, వాడు ఏమైపోతాడు, అవన్నీ చూడరు. బిడీలు తెస్తారు, సారాయి తెచ్చి పోస్తారు. మా మేనతో కాముంది, వాళ్ళ కొడుకుని సారాయితోనే పెంచింది. అమ్మ ఒళ్ళు నొప్పులు, అమ్మ పాప పనికి పోయి వచ్చింది మావాడు, వాడి పేరు యోబు. బైబిల్లో ఉన్న యోబు ఎంత పరిశుద్ధుడు. ఆ యోబుకు సారాయి పోసి పెంచితే వాడు కొట్టేవాడు చూడు, ఇద్దరిని పట్టుకొని కొట్టేవాడు, అత్తనే మామని ఇద్దరిని కొట్టేవాడు. తుక్కు రాక కొడితే మేము అడ్డం పోయేవాళ్ళం. ముసలోని కొడితే గుంజకు తగిలితే రక్తం బడబడబడ గారిపోతుండేది. అంతా పెంచాడు. భార్యను కొట్టేవాడు. ఇప్పుడు ఎవరు లేకుండా ఒంటరిగా ఏకాగ్గా భార్య తట్టుకోలేక వెళ్ళిపోయింది, కోడలు తట్టుకోలేక వెళ్ళిపోయింది. ఒంటరిగా ఏకాగ్గా 4 కుక్కలు ఉంటాయి ఆయన చుట్టూ, ఆ కుక్కలతో పాటు బతుకుతున్నాడు. ఇప్పుడు తప్పెవరిది? ఈ యోబుని పెంచాల్సింది అట్లేనా? ఈ యోబుని పెంచాల్సిన పరిస్థితి అదేనా? నీ పిల్లలకు మంచి మంచి పేర్లు పెడుతున్నావే, ప్రవక్తల పేర్లు, గొప్ప గొప్ప పేర్లు పెడుతున్నావే, ప్రవక్త దగ్గర పెంచుతున్నావా? ప్రవక్త దగ్గర నీ పిల్లలు ఉన్నారా? మనం పెంచుతున్నాం. లేబర్ రోజున ఏమవుతుంది? జీవితం ఒంటరి జీవితం అయిపోద్ది. నువ్వు నేను ఎంతకాలం ఉంటాం వాళ్ళతోటి? వాళ్ళ లైఫ్ చీకటి కాబోతుంది, వాళ్ళ బ్రతుకు అంధకారం కాబోతున్నది. తల్లి మేలుకో, తండ్రి మేలుకో. అగాధం రాకముందే, అన్యాయం జరగకముందే మేలుకో. నీ కుటుంబాన్ని కట్టుకో, నీ తండ్రి సన్నిధికి తీసుకురా, నీ ఆయన కృపలో పెంచు నీ కుటుంబాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆ సాతాను ఏం చేస్తంటే మిమ్మల్ని చెరలో వేయబోతున్నాడు. ఏ చెర? ఫ్యాషన్ అనే చెర. ఏ చెర? ఎటువంటి చెర వేస్తున్నాడు? అసమాధానం అనే చెర. చెరలో వేయబోతున్నాడు మీ జీవితాన్ని. దేవుని బిడ్డ, ఒక్కొక్క చెరలో వేసినప్పుడు నీ జీవితం చెరలో మునిగిపోబోతూ ఉన్నది. త్రాగుడు అనే చెర, పాపం అనే చెర, వ్యభిచారమొత్తనే, అక్రమ సంబంధాలనే చెర, ఇవన్నీ నేను చెర పట్టబోతుంది. ఇవన్నీ వేసి సాతాన్ని. మనం అనుకుంటాం మేము భక్తి పరులం, మేము క్రైస్తవులం, మాకేం పర్లేదులే అనుకుంటాం మనం. కానీ ఒక చెర రాబోతుంది, జాగ్రత్త. దేవుడు పేతురుతో కూడా చెప్తున్నాడు, పేతురు సాతాను మిమ్మల్ని జల్లెడబట్టబోతున్నాడు. ఎవరు గట్టి గింజలుగా ఉంటారు? పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల జీవం లేకపోతే ఒక్క గాలి కొట్టుకొని పోతారు. మీరు లోపల భక్తి ఉండాలి మీ జీవితంలో, లోపల సమాధానం ఉండాలి మీ జీవితంలో, లోపల ఆశీర్వాదం ఉండాలి మీ జీవితంలో, దేవుని వాక్యం నిలవ ఉండాలి. అప్పుడే నువ్వు నిలబడగలవు. సాతాను జల్లెడబట్టినప్పుడు, తూర్పారబట్టినప్పుడు నిలబడగలవు నీవు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. అక్రమ సంబంధం అనే చెరలో పెట్టబోతున్నాడు నిన్ను. జాగ్రత్త స్ఫురణ సంగమా. ఎందుకంటే నువ్వు దేవుని కోసం వైరాగ్యంగా బ్రతుకుతున్నావు, దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్నావు. నిన్ను ఎట్లయినా నమ్మకతను తప్పించాలి, చెరలోకి తీసుకొని రావాలి. ఒకసారి రష్యాలో ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు. వినాలి, సేవకుడు సేవ చేస్తున్నాడు, చాలా వైరాగ్యంగా సేవ చేస్తున్నాడు. అతన్ని తీసుకుపోయి జైల్లో పెడితే జైల్లో కూర్చొని రాస్తూ ఉండేవాడు ఉత్తరాలు అందరికీ. జైల్లో కూర్చొని పాటలు పాడేవాడు, జైల్లో సుమారు చెప్పేవాడు. ఆయన లేచి సుమారు చెప్తుంటే వాళ్ళ చెవులు మూసుకునేవాళ్ళు అంట. సరే, ఒక ఆయన బాగా తెలివైనటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి అన్నాడు, రా బయటికి రా అన్నాడు. తీసుకొచ్చారు. నీకేం కావాలి చెప్పు, ఇదిగో పో, నీకోసం మంచి ఇల్లు పెట్టున్నా, ఇల్లు విడుదల ఇచ్చాం, బాగా సుమారు చేసుకోపో అన్నాడు. పోయిన తర్వాత అతనికి ఒక మంచి ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించారు. అతను చుట్టూ 10 మంది పని వాళ్ళని పెట్టాడు. ఎటు చూసిన పళ్ళ తోటలు, ఉద్యానవనాలు, ఎటు చూసిన భోజనం, మంచి రాజవస్త్రాలు, తీసుకోపో, నువ్వు సేవ చేసుకోపో అని పంపించారు. ఉదయం లేవగానే వాళ్ళు తలుపు కొట్టి అంటారు, బాస్ టిఫిన్ రెడీ బాస్. వస్తాడు, కూర్చుంటాడు, బ్రష్ చేస్తాడు, టీవీకి వచ్చి కూర్చుంటాడు, కడుపు నిండా టిఫిన్ పెడతారు. సరే వెళ్తాడు, బాగా హెవీగా ఉంది కదా, కాసేపు అటు రెస్ట్ తీసుకుందాం అంటే వెళ్తాడు. కాసేపు వాళ్ళు సుమారు చెప్తాడు, వస్తాడు. మళ్ళీ భోజనం టైం కాగానే, బాస్ భోజనం రెడీ బాస్. మంచి మంచి ప్లేట్లలో మంచి మంచి రకరకాల భోజనాలు సిద్ధపరిచి పెడతాడు. పెట్టిన తర్వాత ఇక భోజనం చేస్తుంటారు వాళ్ళు. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ డిన్నర్ బాస్, ఇదిగో మీకు రాజవస్త్రాలు, ఇదిగో మిమ్మల్ని అలంకరించాలి, ఇదిగో మీకు అదిగో రథం, అన్నీ సౌకర్యాలు. కాలు కింద పెట్టకుండా మోసుకొని పోయేటువంటి వాళ్ళు వచ్చేస్తున్నారు. తిని 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 తాగి 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 ఏమైపోయాడు, ఇక మంచానికి అడ్డం పడిపోయాడు. అభిషేకం కాస్త చల్లబడిపోవటం మొదలుపెట్టింది. ఆకలి దప్పికలు చల్లబడిపోవటం మొదలుపెట్టేసాయి. ఆ తర్వాత మంచంలో తిని అడ్డంగా పడిపోయాడు.
దేవుని బిడ్డ సాతాను మన జీవితం అన్నీ ఇస్తాడు. మనము ఏదైతే కావాలో అన్నీ ఇస్తాడు మన జీవితంలో. పని చేయలేనంతగా పెడతాడు మనకి, పని చేయలేనంతగా మన జీవితాన్ని పెట్టి అన్నీ ఇచ్చి కూర్చోబెడతాడు. ఇంక కూర్చొనైనా చాలు. తిండి అనేటువంటి ఒక చెర, నిద్ర మొత్తం అనే ఒక చెర, కంఫర్టింగ్ లైఫ్. అందరూ కంఫర్టింగ్ జోన్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇంతే నా జీవితం, ఇంతవరకే. కంఫర్టింగ్ జోన్స్ పెట్టుకొని వాటిలో కదలకొని కూర్చుంటారు, అక్కడికి ఎటు కదలకొని. సో ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి జీవితం సాతాను చెరలు పంపిస్తాడు మనకి. మనం అనుకోండి, అబ్బా మాకు అంత సౌఖ్యంగా జరిగిపోతుంది, అబ్బా మాకు చాలా బాగుంది అనుకుంటాం చాలాసార్లు మనం. కానీ ఈ సౌఖ్యం కానీ లిమిటెడ్గా లేకపోతే తర్వాత ఏమైందంటే ఆ సౌఖ్యమే చెరగా మారబోతున్నది. నేను డాడీ ఫస్ట్ నాకు చెప్పారు, నీకు ఏసీ కొనిస్తా బిడ్డ అన్నారు 4 సంవత్సరాల క్రితం. ఏసీ కొనుక్కొని నాకు ఎస్టిమేషన్ తీసుకురా, నేను డబ్బులు పంపిస్తా అన్నాడు. నేను కూర్చొని ఆలోచిస్తే నాకు ఏసీ వల్ల వద్దనిపిస్తుంది. నాకు డాడీ దగ్గరికి వెళ్ళాను నేను. అందరేమో అంకుల్ మేము భరించలేకపోతున్నాం, ఏసీ లేదు మా ఇంట్లో, అంకుల్ భలే ఎండలు ఉన్నాయి మా ఊర్లో అంటున్నారు. నేను వెళ్ళాను, డాడీ నాకు ఏసీ వద్దు డాడీ అన్నాను. ఇదేంట్రా ఏసీ వద్దన్నా, ఏమైందిరా నీకు అన్నాడు. ఏసీకి అలవాటు పడితే ఎండలో సువార్త చేయలేనేమో డాడీ, ఏసీకి అలవాటు పడితే మళ్ళీ నేను గొప్ప సేవ చేయలేనేమో డాడీ. 3 సంవత్సరంలో మంచి ఎండలు వచ్చాయి, ఇంకా తట్టుకోలే, లోపల బయట భయంకర ఎండ. అప్పుడు సరే నేను అప్పుడు డాడీకి చెప్పాను, నాకు కావాలి డాడీ అని. అప్పుడు చెప్పాడు ఆయన కూర్చోబెట్టి, మనకి అన్నీ ఉండాలిరా, కాకపోతే మనం లిమిట్గా వాడుకోవాలన్నీ. నువ్వు పడుకున్నప్పుడు కాస్త విశ్రాంతిగా నీకు ఉండటం కోసం కాస్త వేసుకోవటం మంచిదే, కానీ అదే నీకు కావాలంటే దాని కింద పడుకొని 24 గంటలు దొరలటం తప్పు. తిండి ఉంది కదా అని వండుకొని తినటం తప్పు. ఆకలికి తినాలి, అవసరానికి తినాలి, బతకడానికి తినాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. మంచి మంచం కావాలి మనకి, విశ్రాంతిగా కాసేపు రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఆ మంచమే మనకు కంఫర్టింగ్ జోన్ కాకూడదు, మనకి ఆ మంచమే శాపం కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. లోకల్ అన్ని ఐశ్వర్యాలు మనకు కావాలి, లోకల్ అన్ని కంఫర్ట్స్ మనకు కావాలి. కంఫర్టింగ్ మన చేతిలో ఉండాలి, మనం దాని చేతిలోకి వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డాడీకి మేము పంచభక్ష పరమాణాలు పెట్టినా, చాలా మంచి ఆర్డర్ చేస్తాడు ఫుడ్. ఆయన పెట్టినా అంత తీసుకుంటాడు, తింటాడు. 4 స్పూన్లు అన్నం తింటాడు, ఒక్కొక్క మొక్క తీసుకుంటాడు, తింటాడు. ఆ తర్వాత అన్నీ వదిలేశాడు. అక్కడ మమ్మల్ని తినమంటాడు ఆయన. ఎంత హై లెవెల్లో ఉన్నా టైంకి మోకాళ్ళు వేస్తాడు, టైంకి లేచి ఆయన వాకింగ్ చేస్తూ ఉంటాడు, టైంకి లేచి బైబిల్ చదువుతూ ఉంటాడు, టైంకి లేచి రాస్తూ ఉంటాడు. ఎన్ని హంగులున్న ఆర్భాటాలున్నా ఆయన కంఫర్టింగ్ జోన్స్ అనేది లేకుండా బ్రతికాడు. అందుకే చివరి వరకు సక్సెస్ఫుల్ ఒక సేవకుడిగా మార్చబడ్డాడు, వన్నె తగ్గని ఒక సేవకుడిగా మార్చబడ్డాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అయితే మనం ఒక ఏసీ కొనుక్కుంటే దాంట్లో బయటికి రాలేం, అదే ప్రపంచం అయిపోద్ది మన జీవితంలో. ఒక మంచం కూడా బయటికి రాలేం, అదే ప్రపంచం కాబోతుంది మన జీవితంలో. కాస్త కడుపు నిండా ఒక బస్తా బియ్యం ఉంటే ఇక పనికి పోం. కొంతమంది ఇళ్లలో చూడండి, ఒక 500 ఉంటే పని చేయరు, ఇంకా అది అయ్యిందాకా కడుపు గాలిదాకా పనికే పోరు. ఇంకా దరిద్రం. కంఫర్టింగ్ జోన్స్ బ్రేక్ చేయి. ప్రతిరోజు నీ జీవితంలో పని చేసే ఒక వ్యక్తిగా ఉండాలి. బైబిల్ చెబుతుంది పని చేయకుండా అన్నమే తినకూడదు, అసలు భోజనం చేసే హక్కు కూడా మనకు లేదంట. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెబుతుంది, ఈ రోజున ప్రతి ఒక్కరు కంఫర్టింగ్ జోన్స్ బ్రేక్ చేసుకోవాలి. సాతాను చెరలో పెడతాడు నిన్ను. ఏం చేస్తాడు, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేస్తాంలే, రేపు పోదాంలే. చెరలో పెట్టేసి నిన్ను ఎప్పటికీ పోనివ్వదు. కానీ ఉన్న పాటుని రేపు అనేది మంచి రోజు ఎప్పటికీ రాదు ఈ జీవితంలో. ఎప్పుడు పని మొదలు పెడతావు అదే మంచి రోజు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు పని మొదలు పెడతా అదే మంచి రోజు ఈ జీవితంలో. మంచి రోజు వచ్చినప్పుడు చేస్తా, మంచి గడియ వచ్చినప్పుడు చేస్తా. ఎప్పటికీ రాదు నీ జీవితంలో మంచి గడియ. నువ్వు ఎప్పుడు అనుకున్నావు ఆ తలంపు ఎప్పుడు వచ్చింది అదే మంచి గడియ. ఒక్క అడుగేసి చూడు, 10 అడుగులు ప్రభు నీకోసం వేస్తాడు. ఒక్క అడుగేసి చూడు, తలుపులు బట్ట తెరవబడతాయి నీకోసం. చెప్పాలి గట్టిగా. చెరలో పెడతాడు సాతాను. జాగ్రత్త సంఘమా, నువ్వు నా కోసం సమర్పించుకుని వచ్చావు, నా కోసం అన్ని వదిలిపెట్టుకుని వచ్చావు. సాతాను చెరలో పెట్టబోతున్నాడు. ఎందుకంటే నీవు ఆత్మలో బ్రతికుంటే సాతాను రాజ్యం ముక్కలైపోతున్న వాడికి తెలుసు. నీవు ఆత్మలో దప్పిక దాహము కలిగి ఉంటే సాతాను యొక్క పునాదులు పెకిలించబడతాయని తెలుసు. నువ్వు సువార్త చెబితే సాతాను యొక్క రాజ్యం పెకిలించబడతాయని తెలుసు. అందుకే సువార్త చెప్పనివ్వు నిన్ను. ఆ రోజే పని, ఆ రోజే సమస్య, ఆ రోజే కష్టం, ఆ రోజే బాధ, అడుగు ముందుకు వెయ్యనీదు. చెర పట్టబడ్డావు నువ్వు, జాగ్రత్త.
చెరలో ఉన్నావు, జాగ్రత్త సహోదరుడు. సాతాను చెర పట్టేసింది నీ జీవితాన్ని, సాతాను చెరలో పెట్టేసాడు నీ జీవితాన్ని. నువ్వు వెళ్ళలేకపోతున్నావు అంటే అర్థం చెరలో ఉన్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే అర్థం చెరలో ఉన్నావు, చర్చికి రాలేకపోతున్నావు అంటే అర్థం చెరలో ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను చెరలో పెట్టబోతుంది సాతాను, నిన్ను భయంకర చెరలో పెట్టబోతుంది సాతాను. ఇప్పటికే ఒకళ్ళు చెరలో ఉన్నావి, ఒకసారి ఆలోచించు. అందుకే దేవుడు అంటున్నాడు, చెరలోంచి బయటికి రా, మరణం వరకు నమ్మకంగా ఉండు. చెప్పండి అందరూ, చెప్పండి, మరణం వరకు నమ్మకంగా ఉంటాను. ఈరోజు భార్యాభర్తలు ప్రమాణాలు చేసుకుంటారు. ఏమని చేసుకుంటారు ప్రమాణాలు? చెప్పండి, ఏమని చేసుకుంటారు? వ్యాధి అందును, ఆరోగ్యం అందును, కలిమికైనను లేమికైనను, తర్వాత సుఖములోను దుఃఖములోను, నిన్ను ప్రేమించి, అట కాదు, నిన్నే ప్రేమించి, నిన్ను కూడా ప్రేమించి అంటారా ప్రమాణం చేసేటప్పుడు? నిన్ను కూడా ప్రేమించి అంటే చెప్పండి, నో, నిన్నే ప్రేమించి. హల్లెలూయా. నీకే పెండ్లి భార్యనుగా, నీకే పెండ్లి భర్తనుగా. ప్రైజ్ ది లార్డ్. మరణం వరకు, ఎంతవరకు? మరణము నిన్ను నన్ను ఎడబాపు వరకు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి దగ్గర దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కుటుంబానికి నమ్మకంగా ఉండు, భార్యకు నమ్మకంగా ఉండు, భర్తకు నమ్మకంగా ఉండు. వాళ్ళు ఉంటారు లేదా నీకు అవసరం లేదు, నీ మట్టుకు నువ్వు ఉండు. అదేవిధంగా దేవుడికి నమ్మకంగా ఉండు. చెబుదాం గట్టిగా హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. నమ్మకంగా ఉండు. దేవునికి ఇచ్చిన వరాన్ని నమ్మకంగా వాడుకో, దేవునికి ఇచ్చిన కృపా వరాన్ని నమ్మకంగా వాడుకో. ఆ తర్వాత నమ్మకమైన దీవెనలు, నమ్మకమైనటువంటి తండ్రి దగ్గర నుంచి నీకు రాబోతూ ఉన్నాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సాతాను నిన్ను చెరలో పెట్టబోతున్నాడు, సాతాను నిన్ను బంధించబోతూ ఉన్నాడు. ఎందుకంటే అర్థమైపోయింది సాతానికి, నువ్వు ఉంటే వాడి రాజ్యం కుదరదని, నువ్వు ఉంటే వాడి జీవితంలో భయంకర పరిస్థితి వస్తుందని తెలుసు. మనం నాటికేసాం కదా, అగస్టిన్ నాటికేసాం. దానిలో సాతాను రాజ్యం ఒకటి ఉంది. ఆ సాతాను రాజ్యంలో ఒక బెల్లు మోగుద్ది వాళ్ళకి. మేము మొన్న బెల్లు కొట్టడం మర్చిపోయాం. పాపం వీళ్ళు ఎట్టక్కడ చేశారు. నేను చెప్పాను అప్పుడు, రే నాకు పెద్ద బెల్లు కొడతాను, కొట్టినప్పుడు చెవులు మూసుకోండి రా అన్న. నేను ఈ తొందరలో పడి ఈ పిల్లలందరూ నన్ను పెట్టే టెన్షన్కి నాకు బెల్లు మర్చిపోయి వచ్చేసాను. వాళ్ళే సరే చెవులు మూసుకోరా, ఏంటి శబ్దం, ఏంటి కర్ణ కఠోరంగా ఉంది ఏంటి అని చెప్పేసి వాళ్ళే అనుకున్నారు. పాపం వాళ్ళు మంచి, మా పిల్లలు బాగా మంచిగా వేశారు. చెవులు మూసుకొని అంటాడు, ఏమిటయ్యా అంటే ఒక ఆయన అంటాడు, పరిగెత్తుకుంటూ వాళ్ళ సర్వెంట్స్ వచ్చి అంటాడు, అయ్యా గురువా ఏం లేదు, భూలోకంలో ఒక ఆమె మంచి ప్రార్థన చేస్తూ ఉంది, తన కడుపులో పుట్టే బిడ్డని గొప్ప సేవకుడు చేయాలని ప్రార్థన చేస్తూ ఉంది. అంటే కడుపులో ఉన్న ఇంత ప్రార్థన, ఇంత ప్రార్థన చేస్తుందా అని చెప్పేసేసి మళ్ళీ ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ బెల్లు మోగుద్ది. చిన్నప్పుడే తీర్మానం చేసుకుంటాను నేను సేవకుని అవ్వాలని. సాతాను రాజ్యం గజ 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 వణికిపోతూ ఉంటుంది. నేను చెబుతున్నాను, నువ్వు పాట పడితే ఏముంటుందో నాకు తెలియదు కానీ, నువ్వు ఏం చేస్తే ఏముంటుందో తెలియదు నాకు తెలియదు కానీ, నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిస్తే మాత్రం, ప్రైజ్ ది లార్డ్, సాతాను రాజ్యానికి ఒక ఆయుధంగా మారబోతూ ఉన్నది. నువ్వు మర్చిపోయి దేవుని శక్తిని పొందుకుంటూ ఎడకొచ్చి అటు ఇటు చూసుకుంటా సెల్ ఫోన్ చూసుకుంటుంటే నీ జీవితం ఎట్లా నేను చెప్పలేను. కానీ నువ్వు మర్చిపోయి దేవునిలో ఆరాధిస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి లోకాన్ని మర్చిపోయి ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉంటావో నిశ్చయముగా నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. నిన్ను శక్తితో నింపి పంపబోతూ ఉన్నాడు, జ్ఞానంతో నింపి పంపబోతున్నాడు, తన మహిమతో నింపి పంపబోతున్నాడు, తన ప్రభావంతో నింపి పంపబోతూ ఉన్నాడు. దేవుని సామర్థ్యం నీలో బయలుపడబోతూ ఉన్నది, దేవుని శక్తి నీలో రాబోతూ ఉన్నది, దేవుని మహిమ నీలో రాబోతూ ఉన్నది. దుర్మార్గమైన స్నేహితులు పక్కన పెట్టుకుంటావు, వాడు అటు పోదాం రారా ఇటు పోదాం రారా అది చేద్దాం ఇది చేద్దాం అంటాడు. అంతే, నిన్ను ప్రార్థన చేయనీయదు, మందిరానికి రానియదు. ఏయో చిల్లర మెతుకులు వేస్తుంటుంది, బిస్కెట్లు వేస్తుంటుంది, కుక్క కేసినట్టు వేస్తుంటుంది, తోక ఊపుకుంటూ తిరుగుతూ ఉంటావు నువ్వు. నీ బతుకంత కుక్క బతుకే. ఇంకా దేవుడు నేను కుక్కలాగా ఎప్పుడు చేయాలను, ఒక బానిసకు ఒక పందిలాగా చేయాలని ఎప్పుడు ఇష్టపడలేదు. ఆయన రూపములు, ఆయన పోలికలు, ఆయన కృపతో నిలబెట్ట ఇష్టపడుతూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంబరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. బిస్కెట్లు ఏరుకునే వ్యక్తిగా కాదు, నీ భర్తకు చేయి చాపే వ్యక్తిగా కాదు, నీ భర్తకు సపోర్ట్ చేసే వ్యక్తిగా చేయబోతున్నాడు దేవుడు నీ జీవితాన్ని. హల్లెలూయా. డబ్బుదే జీతందే అని ఏడిపించే భార్యగా కాదు, కష్టాలు ఉన్నప్పుడు ఆదుకొని వెన్ను తట్టి భర్తకు సపోర్ట్ చేసి భార్యగా దేవుడిని చేయబోతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా.
ఎంత టైం మిగిలిపోతుందో నాకు ఇవి చూసి చూసి కళ్ళు పోగొట్టుకొని అనారోగ్యాలు తెచ్చుకొని పెరాలసిస్ స్ట్రోకులు తెచ్చుకొని ఎంతమంది నాశనం అయిపోతుంది. చెరలో ఉన్నావు, జాగ్రత్త. ఆపేయి నీ చెరను, తీసేయి నీ చెరను, విడుదల పొంది రోజున. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తా, చూద్దాం ఒకసారి. లాస్ట్ వచనం చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట, 2వ అధ్యాయం 11వ వచనం చెప్దాం, చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. జయించువాడు, అందరు చెప్పండి, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. పైన కూడా ఒక మాట చూడండి, 11వ వచనములో, జయించువాడు, 11 కాదు 10వ వచనములో, నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాను. 2 బహుమానాలు ఇస్తున్నాడు దేవుడు. రెండవ మరణం అంటే ఆ నరకానికి మనకు సంబంధం లేదు. ఇంకా దేవుడు వాళ్ళు విడిపించబోతూ ఉన్నాడు. ఆ నరకంలో పడకుండా తప్పించబోతున్నాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు దేవుడు. వాడ బారని కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ ఆశీర్వాదాన్ని బారనివ్వడు ఆయన. నీ అధికారాన్ని బారనివ్వడు. హల్లెలూయా. ఈ లోకపు అధికారులు 5 సంవత్సరాలు ఉంటే వెళ్ళిపోతాయి, 10 సంవత్సరాలు ఉంటే వెళ్ళిపోతాయి. కానీ దేవుడిచ్చే అధికారం జీవ కిరీటం, బ్రతికుండే అధికారము, ఎవరు చంపలేని అధికారం, తొలగించలేని అధికారం ప్రభునికి ఇవ్వబోతున్నాడు. నీ ఊపిరున్నంత వరకు అధికారం ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ ప్రాణం ఉన్నంత వరకు అధికారిగా చేయబోతున్నాడు దేవుడు నిన్ను. ఆమేన్. ఎంత గొప్ప ఆశీర్వాదం కావాలని అటువంటి జీవ కిరీటం. కిరీటం ఎవరు పెట్టుకుంటారు? రాజులు, అధికారులు పెట్టుకుంటాడు. నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా, ఒక పెద్ద అధికారిగా, ఒక పెద్ద నాయకురాలిగా జీవమున్న కిరీటాన్ని, కింద పడనటువంటి, నిన్నెవరు ఓడించినటువంటి ఒక గొప్ప కిరీటం ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవే ఉద్యోగం చేసినా సరే నిన్నెవరు కింద పడగొట్టలేని ఉద్యోగం ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ తలపైన ఆయన జీవ కిరీటం ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దానియేలు తీసేశాడు ఒక ఆయన. నెబుకద్నెజరు కుమారుడు వచ్చిన తర్వాత దానియేలు పక్కన పెట్టి ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక చెయ్యి వచ్చి ఆయన తాగుతూ, తన ప్రజలతో తిరుగుతూ, తన ప్రజలతో తాగుతూ మరి ఎంజాయ్ చేసినప్పుడు ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాస్తూ ఉంది. మెనే టెకెల్ ఉఫార్సిన్ అని రాసింది. అందరూ తీసుకొచ్చాడు. ఏంటో చదవండిరా అన్నాడు. అందరూ వచ్చారు, మే అన్నారు. ఇంకోటి వచ్చారు, పే అన్నాడు. ఇంకోటి, అయ్యా నాకు ఇది అర్థం కావట్లేదు అయ్యా అన్నాడు. వెంటనే వాళ్ళ తల్లి వచ్చానింది, అయ్యా నువ్వు ఒక వ్యక్తిని పక్కన పెట్టావయ్యా. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నీ తండ్రి రాజ్యములు, నీ తండ్రికి మర్మములు చెప్పిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. నీ తండ్రికి వచ్చిన ప్రతి కళకు అర్థం చెప్పే ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు నీ రాజ్యములో. వెళ్ళు, అతని దగ్గరికి తీసుకొని రాపో అని చెప్పింది. మళ్ళీ వెంటనే వెళ్ళి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు చదువు అన్నాడు. తీసుకొచ్చిన చదువు అంటే ఆయన చదివాడు. మెనే టెకెల్ ఉఫార్సిన్ అన్నాడు. గుండె గబేలు. అంటే ఏందయ్యా? అంటే ఏమీ లేదయ్యా, ఆయన త్రాసులో నిన్ను చూసేశాడు. నీ తూకం అయిపోయింది, నీ రాత అయిపోయింది, ఇక నువ్వు ఫినిష్ అయిపోయావు. ఎందుకు? దేవుని పాత్రలో నువ్వు ద్రాక్ష రసం పోసుకొని తాగుతావా? ఎంత ధైర్యం నీకు? నీ చాప్టర్ ఫినిష్ అంతే. అక్కడే పడి చచ్చిపోయాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, దానియేలు పక్కన పెట్టాడు, కానీ దేవుడు అతను తప్ప దిక్కు లేకుండా రాజుకు చేశాడు. దానియేలు చెబితే తప్ప లేనట్టుగా, దిక్కు లేనట్టుగా దేవుడు చేశాడు. నేను చెబుతున్నాను, నిన్ను నీ అధికారికి, నీ బాస్కి దిక్కుగా చేయబోతున్నాడు దేవుడు. నువ్వున్న వీధిలో దిక్కుగా చేయబోతున్నాడు దేవుడు. నీవున్న ప్రాంతానికి, నీ జనముకు, నీ బంధువులకు, నీ తరాలకు దిక్కుగా చేయబోతున్నాడు దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా, నేను దిక్కును కాబోతున్నాను. దేవుడిచ్చే ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది. వాడబారని జీవ కిరీటం ప్రభునికి ఇవ్వబోతున్నాడు. నీ ఉద్యోగం వాడిపోదు, నీ వ్యాపారం వాడిపోదు, నీకు అన్సీజన్ లేదు. ఆమేన్. చెప్పు, నాకు అన్సీజన్ లేదు. చాలామంది అంటారు, ఎలీషా చెప్తుంటే చాలా ఆటోలు ఎక్కువైపోయినాయి అక్క, ఇప్పుడు బాడుగులు దొరకట్లే. ఇప్పుడు చెప్పు, ఎన్ని బాడుగులు 1,00,000 ఆటోలు వచ్చినా సరే నాకు అన్సీజన్ లేదు, నాకు తక్కువ కాదు. హల్లెలూయా. కొంతమంది చెప్తున్నారు, పవిత్ర చెప్తుంది 2 సంవత్సరాల ప్రాజెక్ట్ అయిపోద్ది అక్క, జాబ్ అయిపోద్ది. నేను చెబుతున్నాను, దేవుడిచ్చే ప్రాజెక్ట్ ఎవర్ లాస్టింగ్ ఉండబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈ పని చేయలేకపోతున్నాను అక్క, నాకు ఇంకో దొరకాలి ఇంకోటి. దేవుడు నీకు సామర్థ్యం కలుగ చేయబోతూ ఉన్నాడు.
గొప్ప తలుపులు తెరవబోతూ ఉన్నాడు. అనుకూల ద్వారములు తెరవబోతున్నాడు ఆయన. మహిమగా తలుపులు తెరవబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుంటాం. యేసు మీ కొందనాలని చెబుదాం. నీ నోటి మాట ఈరోజు గొప్పదిగా మారాలి. నీ తల మీద వాడిపోని కిరీటం ఉన్నది. నీ తల మీద ఆశీర్వాదకరమైనటువంటి దేవుని కిరీటం ఉన్నది. నువ్వెప్పటికీ అన్ సీజన్లో ఉండవు. ఇంకా నీ బ్రతుకుని సీజన్గా మార్చబోతున్నాడు దేవుడు. నీ బ్రతుకుని గొప్ప దీవెనగా మార్చబోతున్నాడు దేవుడు. నీ యొక్క బేడీ నువ్వే వేసుకుంటావా ఈ రోజున? వద్దు ప్రభువా, నా చేతులు స్వేచ్ఛగా నిన్ను ఆరాధించాలి ప్రభువా, స్వేచ్ఛగా నిన్ను స్తుతించాలి నాయన. నీ కృప నాకు కావాలి తండ్రి, నీ దయ నాకు కావాలి నాయన, నీ ఆత్మ నాకు కావాలి తండ్రి, నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా, నీ జీవం నాకు కావాలి ప్రభువా. ఏ సీరియల్లో కట్టబడ్డావు నువ్వు? ఏ సినిమాలో కట్టబడ్డావు? అది చూడకుండా ఉండలేనని, అది చూడకుండా బతకలేనని పరుగు వెళ్ళి చూస్తున్నావు కదూ, పరుగు వెళ్ళి కూర్చుంటున్నావు కదూ. దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి అను తృష్ణతో, భయంకర దాహంతో ఒకరోజు లేట్ అయితే తల బద్దలు కొట్టుకుంటున్నావు కదూ. ఈరోజు ఆ యొక్క బార్ తీసేయి, ఆ బేడి తీసేయి. నీ బ్రతుకు నుంచి వెళ్ళిపోవాలి రోజున. అనవసర ప్రోగ్రామ్స్ అని వెళ్ళిపోవాలి రోజున. యేసయ్యా నన్ను విడిపించమా తండ్రి, యేసయ్యా నన్ను విడుదల దయచేయమా తండ్రి. అయ్యా 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 చెప్పు. ఎంత సమయం వ్యర్థమైపోయింది జీవితంలో, ఎన్ని గంటలు వ్యర్థమైపోయింది, ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయినాయి. విలువైన కాలం పోయింది సహోదరుడా, విలువైన కాలం పోయింది సహోదరి. ఇప్పుడైనా లే, నీ కంఫర్టింగ్ జోన్స్ బ్రేక్ చేసుకొని రా. యేసయ్యా చెప్పాలి, తండ్రి అని పిలు, నాకు విడుదల కావాలి తండ్రి అని పిలు. యేసయ్యా నీకు స్తోత్రం, నాకు విడుదల దయచేయవా తండ్రి. యేసయ్యా ఆలకిస్తున్నా నీ ప్రార్థన, ఆయన ఆలకిస్తున్నా నీ ప్రార్థన, ఆయన ఆలకిస్తున్నా నీ ప్రార్థన. ప్రార్థన ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. లే సహోదరుడా, లే సహోదరి, గొప్ప తీర్మానం చేసుకో ఈ రోజున, గొప్ప తీర్మానం చేసుకో ఈ రోజున. తండ్రి రాజు నా జీవితంలో తండ్రి, ఈ పాపిష్టికారుల బ్రతుకులోంచి పోవాలి, సాతాను వేసిన బంధకాలు పోవాలి, సాతాను వేసిన అందమైన ఉరులన్నీ, అందమైనటువంటి పాశములన్నీ, ఆనందమనే ముసుగు వేసిన మరణకరమైన పాశములన్నీ విరిగి ముక్కలై పోవాలి. అయ్యా నా జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా, నా బ్రతుకును జ్ఞాపకం చేసుకోయా. ఒక్కసారి నాయన నన్ను నీ సమగ్రత నింపండి ప్రభు, నీ సమాధానం నన్ను నింపు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఈ పోరాటంలో తండ్రి నాయన నాకు జయము దయచేయవా తండ్రి, నన్ను బ్రతికించవా తండ్రి. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శక్తికి మించిన శ్రమలు సవాలు చేసిన వేళ, కన్నీరు కార్చిన ప్రతి క్షణం నా ఓదార్పు నీవేగా, కలత చెందిన ప్రతి క్షణం నా ఆదరణ నీవేగా, కన్నీరు కార్చిన ప్రతి క్షణం నా ఓదార్పు నీవేగా, కలత చెందిన ప్రతి క్షణం నా ఆదరణ నీవేగా, సౌలిపోయిన ప్రతి క్షణం నా బలము నీవేగా, ఓడిపోయిన ప్రతి క్షణం నా జయము నీవేగా, సౌలిపోయిన ప్రతి క్షణం నా బలము నీవేగా, ఓడిపోయిన ప్రతి క్షణం నా జయము నీవేగా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే
మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.